All right, please turn with me to Revelation chapter 2. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలోనికి మనం వెళ్దాం. And we are looking at the message of the Lord Jesus Christ to the 7 churches. యేసుక్రీస్తు ప్రభువారు మరి 7 సంఘాలకు ఇచ్చినటువంటి వర్తమానాన్ని మనం చూస్తున్నాం. The first message is to the church of Ephesus. మొట్టమొదటి వర్తమానం ఎఫెసులో ఉన్నటువంటి సంఘానికి. And we have seen that while the Lord had some things to commend about this church, మరి ఎఫెసీ సంఘాన్ని ఈ సౌండ్ బారాట్లేదు చూడండి, కొంచెం ఆడుగా వస్తుంది నా మైక్. ఎఫెసీ సంఘానికి దేవుడు అభినందనలతో కూడినటువంటి కొన్ని మాటలు పలికాడు. but he also had some things against them. అంత మాత్రమే కాదు, మరి వారికి వ్యతిరేకముగా కొన్ని మాటలు కూడా ప్రభు వారిని హెచ్చరించాడు. But while commending them, there are 2 specific things that we have seen. ప్రభువు ఎఫెసీ సంఘాన్ని అభినందిస్తున్నప్పుడు 2 ప్రత్యేకమైనటువంటి విషయాలు ఉంటున్నాయి. Or rather 3 particular things. 3 ప్రాముఖ్యమైన విషయాలు. The first is that it's a working church. మొట్టమొదటిగా ఎఫెసీ సంఘం పనిచేసేటువంటి సంఘం. And secondly, that it's a church that hates or the church that has judged false apostles. రెండవది మరి అబద్ధ బోధకులను అబద్ధ ప్రవక్తలను మరి తీర్పు తీర్చేటువంటి సంఘం. And thirdly, it was a church that hates the deeds of the Nicolaitans. మూడవది నికోలాయితుల బోధలను మరి ద్వేషించేటువంటి సంఘం. Let's look at verse 7 this evening. మరి ఈ రాత్రికాల సమయంలో 7వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక, జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. Now this is the promise that he gives to the church of Ephesus. మరి ఈ వాగ్దానము ఎఫెసీ సంఘానికి దేవుడు ఇస్తున్నట్లుగా మనం లేఖనంలో చూస్తున్నాం. He begins by saying, to him that overcometh. మరి ఇక్కడ ఏ మాటతో ఆరంభిస్తున్నాడంటే జయించువానికి అన్నటువంటి మాటతో ఆరంభిస్తున్నాడు. Now you must remember that this is doctrinally applicable to believers in the tribulation. ఇది సిద్ధాంతపరంగా మనం ఆలోచన చేస్తే శ్రమల కాలంలో ఉన్నటువంటి విశ్వాసులకు ఇది వర్తిస్తున్నటువంటి మాట. This is not something that is being written to the church of the Lord Jesus Christ in the church age. ఇది సంఘ యుగంలో లేక సంఘ కాలంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారి సంఘానికి రాయబడినటువంటి మాట కాదు గాని, this is a word that is given to a church in the tribulation. సంఘం ఎత్తబడిన తర్వాత శ్రమల కాలంలో ఉన్నటువంటి సంఘముతో చెప్పబడినటువంటి మాట ఇది. So in the church age, సంఘ కాలంలో it is never said to a born again Christian, తిరిగి జన్మించినటువంటి ఏ క్రైస్తవుడికి ఈ మాట చెప్పబడలేదు, that if you overcome, this is what's going to happen. నీవు ఫలానాది జయిస్తేనే ఈ కార్యం జరుగుతుందని ప్రభు చెప్పట్లేదు. You see, this is tribulation doctrine. ఇది శ్రమల కాలంలో వర్తించేటువంటి సిద్ధాంతం. And in the tribulation one has to overcome. శ్రమల కాలంలో ఒక విశ్వాసి తన జీవితంలో జయించేవాడిగా ఉండాలి. And a specific promise is given to him who overcomes. అలా జయించేటువంటి వాడికి ఒక ప్రత్యేకమైనటువంటి వాగ్దానం కూడా దేవుని వాక్యంలో ఇవ్వబడింది. Let's read that. ఆ వచనాన్ని మనం చదువుదాం. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక, జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. This is never a promise that is given to a Christian in the church age. ఇది సంఘ కాలంలో ఉన్నటువంటి విశ్వాసికి ఇవ్వబడినటువంటి మాట కాదు. The Christian, you see, has already overcome. క్రైస్తవుడు అని పిలువబడుతున్నటువంటి వాడు ఎప్పుడో జయించినటువంటి వాడుగా ఉంటున్నాడు. Look at 1 John chapter 4 and verse 4. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం దయచేసి చూడండి. చిన్న పిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వానిని జయించి ఉన్నారు. Look at chapter 5 and verse 4. 5వ అధ్యాయం 4వ వచనం దయచేసి చదువుకుందాం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయం మన మరి లోకమును జయించినటువంటిది మన విశ్వాసమే. మనం జయించామని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. Paul says we are more than conquerors. అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ అంటున్నాడు, మనం అత్యధికమైనటువంటి విజయమును పొందినటువంటి వారం. So you see, this is not talking about a born again Christian. కాబట్టి ఈ మాట తిరిగి జన్మించినటువంటి క్రైస్తవుని కొరకు ఇవ్వబడినటువంటి మాట కాదు. This is for tribulation saints. ఇది శ్రమల కాలంలో ఉన్నటువంటి పరిశుద్ధుల కొరకు ఇవ్వబడినటువంటి మాట. And this is the promise given to the church of Ephesus. మరి ఈ వాగ్దానం ఎవరికి ఇవ్వబడిందంటే ఎఫెసీ సంఘానికి ఇవ్వబడినటువంటిది. And it says, if you overcome, మీరు జయించినట్లయితే you will be given a specific blessing or a specific reward.
మీరు జయించినట్లయితే మీకు ప్రత్యేకమైనటువంటి బిరుదు లేక బహుమానం ఇవ్వబడుతుందని చెప్పాడు. You see, in the tribulation, శ్రమల కాలంలో these people have to overcome the same enemies that we have to overcome today. మరి శ్రమల కాలంలో మనము నేటి దినాన ఏ శత్రువులనైతే జయించాలో శ్రమల కాలంలో ఉన్న పరిశుద్ధులు కూడా అదే శత్రువుల్ని జయించాలి. And that would be the world, the flesh and the devil. అది లోకము, శరీరము, మరి అపవాది. But you see, they have to fight on a different level than we are called to fight today. అయితే మనం ఎలాగూ పోరాటం చేస్తున్నామో ఆ విధమైన పోరాటం కాకుండా ఇంకొక స్థాయిలో వారి పోరాటం ఉంటుంది శ్రమల కాలంలో. It will be far greater and more difficult to overcome in the tribulation than it is today. ఇప్పుడు మనకున్నటువంటి పోరాటం కంటే గొప్ప పోరాటము శ్రమ వారు జయించవలసినటువంటిది ఉంటున్నది. Because the world will not be diplomatic towards believers as they are towards Christians today. ఎందుకంటే ఈ రోజు క్రైస్తవుల విషయంలో లోకం స్పందించినట్లుగా ఆ సమయంలో వారి స్పందన ఆ విధంగా ఉండదు. The world will attack believers in an unprecedented manner in the tribulation. శ్రమల కాలంలో లోకము విశ్వాసుల్ని వర్ణించ సఖ్యము కానటువంటి విధానంలో వారు క్రైస్తవుల మీద దాడులు చేస్తారు. There will be severe persecution, as we know. భయంకరమైనటువంటి శ్రమ, హింస వారు అనుభవిస్తారు శ్రమల So they కాలంలో. have to overcome. కాబట్టి వారు జయించవలసి ఉన్నది. But the flesh also behaves in a different manner in the tribulation. అయితే శ్రమల కాలంలో శరీరము కూడా ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలో జయించవలసి ఉన్నది. Because the influence of the world and the devil on the flesh will be so severe శరీరం మీద లోకము, సాతాను యొక్క ప్రభావం చాలా తీవ్రముగా ఉండబోతున్నది. that the flesh would demand much more than it does today under the influence of the Holy Spirit. మరి ఈ దినాల్లో కంటే ఆ దినాల్లో మరి పరిశుద్ధాత్మ యొక్క ప్రభావం ఇంకా అత్యధికంగా వారు పొందవలసినటువంటి అవసరం ఉంటుంది. And then they have to deal with the devil in the flesh, devil living on the earth. మరి భూమి మీద నివసించేటువంటి ఆ శత్రువైనటువంటి అపవాదిని వారి శరీరముతో వారు జయించవలసి ఉంటుంది. So you see, their struggle is far greater than ours. అంటే ఇప్పుడు మనకున్నటువంటి శ్రమ, హింస కంటే శ్రమల కాలంలో ఉన్న విశ్వాసుల హింస చాలా అధికముగా తీవ్రంగా ఉంటుంది. We are more than conquerors through Christ. క్రొత్త నిబంధన సంఘముగా ఉన్నటువంటి మనం యేసుక్రీస్తులో మనం అత్యధికముగా విజయం పొందినటువంటి వారం. But they have to overcome through obedience. అయితే శ్రమల కాలంలో మాత్రం విశ్వాసులు విధేయత ద్వారా వారు విజయాన్ని పొందాలి. Thank God we are not in that position today. మనం ఆ విధమైనటువంటి స్థితిలో లేనందుకు మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. You see, the believer in the tribulation must overcome the mark of the beast. శ్రమల కాలంలో ఉన్నటువంటి విశ్వాసి మృగం యొక్క గుర్తును జయించేటువంటి వాడిగా ఉండాలి. If he takes that mark of the beast, ఒకవేళ ఆ మృగం యొక్క గుర్తును తన మీద వేసుకున్నట్లయితే in all probability there is no turning back. అతని జీవితంలో ఇక ఎక్కడ కూడా తిరిగి వచ్చేటువంటి అవకాశం లేదు. In all probability, well, some Bible teachers say there is a way to get out of it, but I don't know. కొంతమంది బైబిల్ బోధకులు అంటారు తిరిగి వచ్చేటువంటి అవకాశం ఉన్నది అని అంటారు, కానీ నాకు తెలిసినట్టుగా అవకాశం లేదు. It's a horrible situation to be in. మరి అది భరించటానికి చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. And it is not aimed at you and me. అది This is not for you and me. ఈ విధమైనటువంటి శ్రమ పరిస్థితి నీకు నాకు ఉండదండి. To him that overcometh జయించువానికి will I give to eat of the tree of life. జయించువానికి జీవవృక్ష ఫలమును భుజింపనిత్తును అని అంటున్నాడు. Now the tree of life is a very interesting thing. జీవవృక్షము అనేటువంటిది చాలా ఆసక్తికరమైనటువంటి విషయం. And here it is the literal tree of life. ఇక్కడ మరి అక్షరార్థంగా లిటరల్ గా ఆ యొక్క జీవవృక్షాన్ని గురించి మాట్లాడుతున్నాడు. Not the cross on which Jesus Christ died. మరి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు చనిపోయినటువంటి సిలువను గురించి ఇక్కడ చెప్పట్లేదు. For us, he is the tree of life, the Lord Jesus Christ. మనకు జీవవృక్ష ఫలం అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారే మనకు జీవవృక్ష ఫలం. And this tree of life has to be eaten by them for eternal life. కానీ శ్రమల కాలంలో నిత్య జీవం కొరకు ఆ రోజుల్లో జీవించేటువంటి పరిశుద్ధుల యొక్క విశ్వాసులు వారు జీవవృక్ష ఫలాన్ని భుజింపవలసిన అవసరం ఉన్నది. Well, they have to overcome here. వారు జయించి రావాలి. And once they enter the kingdom of Jesus Christ, వారు జయించిన తర్వాత దేవుని యొక్క యేసుక్రీస్తు యొక్క రాజ్యంలో ప్రవేశించినప్పుడు in order to have eternal life, వారు నిత్య జీవము కలిగి ఉండుట కొరకై they have to eat of the tree of life. వారు తప్పక జీవవృక్ష ఫలాన్ని భుజించాలి. And this is what the Lord promises to give them in the kingdom. మరి ఆయన రాజ్యంలో యేసుక్రీస్తు ప్రభువారు
ఈ విధమైనటువంటి ఫలాన్ని జయించేటువంటి వాడు భుజిస్తాడని వాగ్దానం చేస్తున్నాడు. You and I don't have any need to eat of the tree of life. నీవు నేను జీవవృక్ష ఫలం తినవలసినటువంటి అవసరత మనకు లేదండి. Because we already have eternal life. ఎందుకంటే మనం ఆల్రెడీ నిత్య జీవాన్ని మనం కలిగి ఉన్నాం. And at the time of the rapture, అయితే సంఘము ఎత్తబడేటువంటి సమయంలో our body will receive eternal life. మన యొక్క శరీరము నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటుంది. It is called immortality by Paul in 1 Corinthians 15. మరి అపోస్తలుడైనటువంటి పౌలు 1 కొరింథీ 15వ అధ్యాయంలో మాట్లాడుతూ అక్షయమైనటువంటి శరీరం అని అంటున్నాడు. He says this mortal shall put on immortality. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకుంటున్నదని అంటున్నాడు. So we don't need the tree of life, we already have eternal life. కనుక మనకు జీవవృక్ష ఫలం తినాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ నిత్య జీవాన్ని మనం కలిగి ఉన్నాం. కొంచెం బేస్ పెంచండి, షార్ప్ తగ్గించండి. But for those in the tribulation who enter the kingdom, అయితే నిత్య జీవములో మరి ప్రవేశించేటువంటి వారు need to partake of the tree of life. శ్రమల కాలంలో నిత్య జీవంలో ప్రవేశించేటువంటి వారు ఖచ్చితంగా జీవవృక్ష ఫలాన్ని వారు అనుభవించాలి. And partaking in this tree of life ఈ జీవవృక్ష ఫలంలో వారు పాలు పొందాలి అని అంటే depends on their works, వారి క్రియల మీద అది ఆధారపడి ఉన్నది. like overcoming, అంటే జయించేటువంటి స్థితి వాళ్ళు కలిగి ఉండాలి, obedience. విధేయత కలిగి ఉండాలి. Now look at Revelation chapter 22 and verse 14. 14. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 14వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించున్నట్లు తమ వస్త్రములను ఉదుకుకొనువారు ధన్యులు. Can you read it again, brother? మరలా చదువుదాం. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించున్నట్లు తమ వస్త్రములను ఉదుకుకొనువారు ధన్యులు. All right, so that's different there in the BSI Telugu. మరి బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా తెలుగు బైబిల్లో కొంచెం వేరుగా ఉంది. It says in the King James, blessed are they that do his commandments. మరి తన ఆజ్ఞలు గైకొనువారు ధన్యులు అని మరి కింగ్ జేమ్స్ బైబిల్లో ట్రాన్స్లేషన్ చేయబడింది. Blessed are they that do his commandments. మరి ఆయన ఆజ్ఞలను నెరవేర్చువారు లేక చేసేవారు ధన్యులని దేవుని వాక్యం సెలవిస్తుంది. That they may have the right to the tree of life. అట్టివారు జీవవృక్ష ఫలమునకు హక్కు గలవారై ఉంటారు. And enter in through the gates into the city. ఆ విధముగా వారు ఆ పట్టణంలోనికి గుమ్మముల గుండా ప్రవేశిస్తారు. You see, it makes a lot of difference because this reading in the KJV is backed by everything else in the book of Revelation. మరి ఈ కేజేవిలో రాయబడినటువంటి మాటలు మనకు చాలా అర్థవంతంగా వివరిస్తున్నాయి. Because it is backed by other verses in the Revelation. ఇది మిగతా వచనాలను మరి వెంబడిస్తున్నటువంటి మాటలు ఇవి. So you have to be a little careful there because it's to do with keeping the commandments, doing the commandments. కనుక దీన్ని అర్థం చేసుకోవడంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆయన ఆజ్ఞలను నెరవేర్చేటువంటి వారు will have the right to the tree of life. ఆయన ఆజ్ఞలను నెరవేర్చేటువంటి వారు జీవవృక్ష ఫలాన్ని తినేటువంటి హక్కు గలవారై ఉంటారు. But for us, Jesus Christ is the tree of life. అయితే మనకు మాత్రం జీవవృక్ష ఫలం ఎవరంట? యేసుక్రీస్తు ప్రభువారి జీవవృక్ష ఫలం. And we get eternal life by trusting in his death, burial and resurrection. మనకు జీవవృక్ష ఫలం ఎలా వస్తుంది? ఆజ్ఞలు నెరవేరిస్తే కాదు, యేసుక్రీస్తునందు అంటే ఆయన జనన మరణ పునరుద్ధానములందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం జీవవృక్షంలోనికి మనం భుజిస్తాం. No, we will not eat of this at all. We have nothing to do with this. మనము తినము గాని ప్రభువే మన జీవవృక్ష ఫలమై ఉన్నాడు. And we get eternal life by trusting in him. మన యేసుక్రీస్తు కార్యమందు విశ్వాసం ఉంచుట ద్వారా మనం నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటున్నాం. But they have to keep the commandments of God to enjoy the tree of life. అయితే వారు మాత్రం జీవవృక్ష ఫలాన్ని భుజించటానికి దేవుని ఆజ్ఞలను ఖచ్చితంగా నెరవేర్చవలసిన వారై ఉన్నారు. And what are the commandments? ఆజ్ఞలు ఏంటండి? It is to do with the law of Moses. మరి ఆజ్ఞలన్నీ కూడా మోషే ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని అనుసరించి ఉంటాయి. Here in the church age, we don't get salvation by obeying the commandments of Moses. ఇక్కడ సంఘ కాలంలో ఉన్నటువంటి మనకు మోషే ధర్మశాస్త్రాన్ని లోబడుట ద్వారా మనకు రక్షణ రాదు. But we get saved only by faith in the death, burial and resurrection. మనకు రక్షణ ఎలా వస్తుందంటే కేవలం యేసుక్రీస్తు జనన మరణ పునరుద్ధానముల యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనకు రక్షణ వస్తుంది. For our sins. మనందరికీ. But there they have to keep the commandments of Moses and the faith of Jesus Christ. కానీ అక్కడ శ్రమల కాలంలో ఒక వ్యక్తి
మరి ఆ మోషే యొక్క ధర్మశాస్త్రం నందు ఆ ఆజ్ఞలన్నిటికీ లోబడి ఆ క్రియలు చేసినప్పుడే వారు జీవవృక్ష ఫలాన్ని భుజిస్తారు. See, these are the two things they have to do: believe in Jesus and keep the commandments. వారు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి, రెండవది ధర్మశాస్త్రపు ఆజ్ఞలన్నిటికీ లోబడాలి. If they don't do that, ఒకవేళ శ్రమల కాలంలో ఉన్న విశ్వాసులు అలాగూ చేయకపోతే they cannot get saved. వారు రక్షణ పొందలేరు. We'll come to this. Okay, look at Revelation chapter 12 and verse 17. 12వ అధ్యాయం ప్రకటన గ్రంథం 17వ వచనాన్ని మనం చూద్దాం. అందుచేత ఆ ఘట సర్పము ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఉన్నవారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలువెడలి సముద్ర తీరమున నిలిచెను. You see those two things, the commandments of God and the testimony of Jesus అక్కడ Christ. రాయబడిన రెండు మాటలు మీరు గమనించారా? దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసుక్రీస్తు గురించి సాక్ష్యం ఇచ్చుచు. Look at chapter 14 and verse 12. 14వ అధ్యాయం 12వ వచనాన్ని కూడా మనం ఒకసారి చదువుకుందాం. 14, 12 దేవుని ఆజ్ఞలను యేసును గురించిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును. So they have to do this in order to get the right to eat the tree of ఈ life. రెండు కార్యాలు వారు చేయాలి. ఒకటి దేవుని ఆజ్ఞలు నెరవేర్చాలి, రెండవది యేసునందు విశ్వాసం ఉంచాలి. Then they will have the right to the tree of life. అప్పుడు మాత్రమే జీవవృక్ష ఫలం భుజించేటువంటి అవకాశం వారికి ఉంటుంది. Blessed are they that do his commandments, ఎవరు ఆయన ఆజ్ఞలు నెరవేర్చేటువంటి వారు ధన్యులు అని చెప్తున్నాడు. that they may have the right to the tree of life. వారు జీవవృక్ష ఫలమునకు హక్కు గలవారై ఉంటారు. Now you remember that first God kept the tree of life in the Garden of Eden. మొట్టమొదటిగా దేవుడు జీవవృక్ష ఫలాన్ని ఎక్కడ ఉంచాడు? ఏదెను తోటలో ఉంచాడు. And the Bible says that when Adam and Eve sinned, ఎప్పుడైతే ఆదాము అవ్వలు పాపం చేశారో God drove them out of the Garden of Eden. దేవుడు ఏం చేశాడు? ఏదెనులో నుండి ఆదాము అవ్వల్ని బయటికి గెంటి వేశాడు. And it says that he kept a sword to guard the way to the tree of life. మరి జీవవృక్ష ఫలాన్ని కాయటానికి ఒక ఖడ్గమును దేవుడు పెట్టాడని మనం వాక్యంలో చూస్తాం. A flaming sword. మరి అగ్ని జ్వాలలతో కూడినటువంటి ఖడ్గాన్ని ఉంచాడు. And cherubim to guard the way to the tree of life. మరి ఆ యొక్క జీవవృక్షాన్ని కాయటానికి మరి సెరూబులను ఆయన ఏర్పాటు చేశాడు. Why did God had to do all this and keep this security? దేవుడు ఎందుకు ఈ చెట్టుకు అంత భద్రతను సెక్యూరిటీని ఏర్పాటు చేయవలసి వచ్చింది? Look at Genesis chapter 3. ఆదికాండం 3వ అధ్యాయంలోనికి ఒకసారి రండి. And look at verse 22. 22వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదేను తోటలో నుండి అతన్ని పంపివేశాను. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టెను. Lest he put forth his hand and take also of the tree of life and eat and live forever. ఒకవేళ తన చేయి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని. That means if Adam had eaten of the tree of life, ఒకవేళ ఆదాము గనుక జీవవృక్ష ఫలాన్ని తీసుకొని తిని ఉంటే he would have lived forever ఆయన నిత్యము జీవించి ఉండేటువంటి వాడు. in his sinful body. ఏ విధంగా జీవించి ఉండేవాడు? పాపముతో కూడిన శరీరంతోనే నిత్యము జీవించేటువంటి వాడు. He would have been alive today. ఆయన ఈ రోజుకి ఆదాము నేటికి సజీవముగా ఉండేటువంటి వాడు. But he wouldn't have been able to get up and walk. ఇక ఆయన లేచి నడవలేని స్థితిలో ఉండేటువంటి వాడు కాదు. For at least for the last 5,000 years he would have been bedridden. కనీసం గడిచిన 5,000 సంవత్సరాలుగా ఆదాము ఎక్కడ ఉండేవాడు? మంచం బట్టే ఉండేటువంటి వాడు. And in the modern days today he would have been in an old age home. మరి మన భాషలో మాట్లాడుకుంటే ఎక్కడో మరి వృద్ధాశ్రమంలో అతని జీవితాన్ని గడిపేటువంటి వాడు. Because it's a sinful body, it won't be healthy. ఎందుకంటే అది పాపముతో కూడినటువంటి శరీరం కనుక ఆ శరీరంలో ఏమాత్రం ఆరోగ్యము ఉండదు. But it's an immortal body, so he won't die. అది ఆ జీవవృక్ష ఫలాన్ని తిన్నాడు కాబట్టి ఇక అది అక్షయమైన శరీరంగా ఉంటుంది కాబట్టి ఆదాముకి చావు ఉండేది కాదు. Now I don't have the time to teach in detail about what happened to this tree of life. ఈ జీవవృక్ష ఫలానికి ఏమైంది అని వివరంగా చెప్పడానికి నా దగ్గర సమయం లేదు కానీ, or what happened to the Garden of Eden. మరి ఏదెను తోటకు ఏమైంది అని చదవటానికి కూడా మనకి ఎక్కువ సమయం లేదు. But I'll just tell you very briefly. క్లుప్తంగా మీకు వివరిస్తాను. At some point before the flood of Noah,
నోవాహు జలప్రలయం కంటే ముందుగా God sent paradise down to the earth. మరి దేవుడైన యెహోవా ఈ పరదైసును భూమి క్రింది భాగానికి పంపించాడు. You will read about it in the book of Ezekiel. దానిని మనం ఎక్కడ చదువుతామంటే యెహెజ్కేలు గ్రంథంలో మనం చదువుతాం. You see, Eden is a mountain. Yeah. ఏదెన్ అనేటువంటిది ఒక పర్వతం. And that mountain sunk down under the earth. ఆ పర్వతము భూమి క్రింది భాగానికి దిగిపోయింది. Today, if you look at the map, ఈరోజు మనం ఒకవేళ మ్యాప్ని చూస్తే south of Iraq, ఇరాకు యొక్క దక్షిణ భాగం, you have the Persian Gulf. మరి పర్షియన్ గల్ఫ్ అనేటువంటిది ఉంటుంది. It's a water body that comes inland. మరి అదొక నీటి శరీరం, అది ఇంగ్లాండ్ మీదుగా వస్తున్నటువంటిది. And under that, they say, is the place where Eden was originally. దాని క్రింద మరి ఏదేను అనేటువంటిది ఉండేది స్వాభావికంగా అని చెప్పేటువంటి వారు. But the water has come today into that spot because that place sunk down into the earth. ఇప్పుడు ఆ నీరంతా స్థలానికి ఎందుకు వచ్చేసింది అని అంటే ఏదేను భూమి క్రింది భాగానికి దిగిపోయింది గనుక ఆ నీరంతా కూడా ఇటు వచ్చిందని చెప్తూ ఉంటారు. But what happened to the tree of life? అయితే మరి జీవవృక్షానికి ఏమైంది? Did it go down into paradise? అది కూడా ఏదేనుతో పాటు భూమి క్రింది భాగానికి వెళ్ళిపోయిందా? We are not told that. మనకు అలాగ చెప్పబడలేదు. But we know that this tree appears again in the last book of the Bible. ఈ జీవవృక్షం మరలా మనకు ఎక్కడ కనబడుతుంది అంటే పరిశుద్ధ గ్రంథంలోని చివరి పుస్తకంలో మనకు కనబడుతుంది. Look at chapter 22 and verses 1 and 2. 22వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం ఒకసారి చదువుదాం. మరియు స్ఫటికం వలె మెరయునట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనమునొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను. అది నెలకు ఫలించుచు 12 కాపులు కాయును. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. Now you see this, that this city called New Jerusalem నూతన యెరూషలేము అని పిలువబడుతున్నటువంటి ఈ పట్టణం comes down to the earth అది భూమి మీదకి వస్తుంది. at the end of the tribulation. ఎప్పుడు అనంటే శ్రమల కాలం ముగింపులో. Now some Christians think that during the tribulation it will be hanging up there in space. కొంతమంది విశ్వాసులు ఏమని నమ్ముతారంటే శ్రమల కాలంలో ఈ నూతన యెరూషలేము అనేటువంటిది మరి in the millennium. మిలేనియంలో అది పైన వేలాడుతుంది అని కొంతమంది నమ్ముతూ ఉంటారు. I don't know about that. దాని గురించి నాకు తెలియదు కానీ But I know that in this place called paradise, which is called also New Jerusalem, మరి నూతన యెరూషలేము అని పిలువబడుతున్నటువంటి ఈ పరదైసులో there is again the tree of life. అక్కడ మరలా ఏ వృక్షం ఉంటుంది? జీవ వృక్షం ఉంటుంది. And of course we have read that it bears 12 manner of fruit. మరి ఇందాక మనం చదివినట్టుగా అది నెలకు ఫలాలు ఫలిస్తుంది. అంటే 12 నెలలు కాయలు కాస్తుంది. Each month one kind of fruit. ప్రతి నెల ఒక విధమైనటువంటి ఫలం ఫలిస్తుంది. And that month probably the people who were born in that month would go to eat of that fruit. మరి ఆ నెలలో జన్మించినటువంటి వారు వెళ్ళి బహుశా ఆ ఫలాన్ని తింటారు. So nations partake of this and not Christians. మరి రాజ్యములు వెళ్ళి దీనిలో పాలు పొందుతారు కానీ మరి జనములు వెళ్ళి పాలు పొందారు కానీ క్రైస్తవులు ఆ వృక్షాన్ని తినటంలో పాలు పొందరు. The leaves of the tree were for the healing of the nations. ఆ చెట్టు యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగిస్తారు. What does it mean? దాని అర్థం ఏంటి? You see, they are born in the millennium. వారు మిలేనియంలో జన్మించినటువంటి వారు. And after the millennium, in order to get eternal life, ఈ 1000 ఏళ్ల పరిపాలన తర్వాత వారు నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడానికి, for their bodies to be healed and become immortal, వారి శరీరములు స్వస్థత నొంది అక్షయమైన శరీరాలుగా మారటానికి they have to eat of the fruit and the leaves of the tree of life. వారు జీవవృక్షం యొక్క ఫలములు తినాలి, జీవవృక్ష చెట్టు యొక్క ఆకులు కూడా తినాలి. You see, this New Jerusalem is called paradise in the Bible.
ఈ నూతన యెరూషలేమే పరిశుద్ధ గ్రంథంలో పరదేశిగా పిలువబడుతున్నది. Remember in John chapter 14, Jesus said these words to his disciples. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఈ మాటలు యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యులతో చెప్పాడు. He said, "In my Father's house are many mansions. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. If it were not so, I would have told you. ఒకవేళ లేని యెడల నేను మీతో చెప్పుదును. And I go to prepare a place for you, నేను మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. that I may come back again and take you, that you may be with me where I am." నేను తిరిగి వచ్చి మీరు నాతో కూడా ఉండునట్లు మరి నేనున్న స్థలంలోనికి మిమ్మల్ని తీసుకుని వెళ్ళబోతున్నాను. Most of the times Christians think that he was just speaking metaphorically when he spoke about mansions in my Father's house. మరి చాలా సందర్భాల్లో క్రైస్తవుల మాటను ధ్యానం చేస్తున్నప్పుడు ఏదో రూపకలంకారంగా దేవుడు ఆ విషయాలన్నీ మరి భవనాలు గృహాల గురించి మాట్లాడుతున్నాడు అనుకుంటారు. No, if you read in Revelation 21 and 22, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 22 వచనాలు మనం చదివితే there is a description given of this heavenly city. ఈ పరలోక పట్టణాన్ని గురించి ఒక అద్భుతమైనటువంటి వివరణ ఇవ్వబడింది. And there are really mansions in that heavenly city. నిజంగానే పరలోకపు పట్టణములో అద్భుతమైనటువంటి భవనములు ఉంటాయి. Now someone has calculated, కొంతమంది ఇలాగూ క్యాలిక్యులేట్ చేశారు. because the measurements of the city are given in that chapter. ఎందుకంటే ఆ అధ్యాయంలో ఆ పట్టణం యొక్క మెజర్మెంట్స్ కొలతలు కూడా ఇవ్వబడ్డాయి. It's a very, very big city. అది చాలా విశాలమైనటువంటి పట్టణం. So someone has calculated కొంతమంది ఇలాగూ క్యాలిక్యులేట్ చేశారు. that even if there was a few billion Christians in the last 2000 years, ఒకవేళ గడిచిన 2000 సంవత్సరాల్లో కొన్ని బిలియన్ల మంది క్రైస్తవులు ఉన్నప్పటికీ each one would get about 1 acre of land and a mansion in it. ప్రతి ఒక్కరికి ఒక ఎకరం స్థలము దానిలో ఒక మ్యాన్షన్ అంటే ఒక విల్లా కంటే గొప్ప భవనం నీకు దొరుకుతుంది. Like a palace. మరి ఒక ప్యాలెస్ లాంటిది. And this is not metaphorical, this is true. ఏదో Literal. రూపకలంకారముగా వాడబడినటువంటిది కాదు. అక్షరాల అంత పెద్ద గృహాన్ని దేవుడిస్తాడు. The streets are made of gold, transparent. ఆ వీధులు మరి బంగారంతో చేయబడినటువంటి వీధులు. Not something that looks like gold, it is made of gold. బంగారం లాగా కనిపించే వీధులు కాదు, బంగారపు వీధులు. Women, now you know what God thinks of your gold, right? ఇప్పుడు మీ బంగారం గురించి దేవుడు ఏమైనా ఆలోచిస్తాడు ఒకసారి ఊహించుకోండి. It's good enough only to be trampled under your feet. మరి ఆ బంగారం దేనికి ఉపయోగపడుతుంది పరలోకంలో అంటే మన కాళ్ళ క్రింద తొక్కడానికి ఉపయోగపడుతుంది. Look at Galatians chapter 4 and verse 26. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వచనంలోనికి మనం ఒకసారి వెళ్దాం. గలతీ 4:26. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. Christians think this Jerusalem which is above క్రైస్తవులు ఏమని ఆలోచిస్తారంటే పైనున్నటువంటి యెరూషలేము is a reference to heaven. పైనున్న యెరూషలేము పరలోకానికి సూచన అని అనుకుంటూ ఉంటాం. No, it's not heaven. పైనున్న యెరూషలేము పరలోకం కాదండి. It is in heaven. పైనున్న యెరూషలేము పరలోకం కాదు, పరలోకంలో యెరూషలేము ఉన్నది. So you see, the throne of God is there and it's on a sea of glass. దేవుని యొక్క సింహాసనము మరి అక్కడ ఉన్నది. అదంతా కూడా ఒక స్ఫటికం వలె, ఒక గాజు వలె కనబడుతూ ఉంటుంది. Right, and there is an altar of incense there. అక్కడ మరి బలిపీఠం ఉంటున్నది. And there of course are the cherubim and the seraphim. అక్కడ ధూపవేదిక ఉన్నది, కెరూబులు అక్కడ ఉంటాయి. All that is there. ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయి. There are 24 seats around God's throne. మరి 24 సింహాసనములు ఆయన సింహాసనం చుట్టూ ఉన్నాయి. And there are 24 elders sitting upon it. వాటి మీద 24 పెద్దలు ఉంటారు. And they are worshiping the Lord along with the seraphim. వారు కెరూబులతో కలిసి వారు ఏం చేస్తున్నారు? దేవుణ్ణి స్తుతిస్తున్నారు. All that is happening. ఇదంతా అక్కడ జరుగుతున్నది. But that is the throne room of God. అది దేవుని యొక్క మరి సింహాసనపు గది. There is a city somewhere in heaven known as New Jerusalem. ఆ పరలోకంలో ఒక స్థలం ఉన్నది, అది యెరూషలేము అని పిలువబడుతున్నది. It's a నూతన city. యెరూషలేము. It's a city. అదొక పట్టణం. And the measurements are given. మరి దానికి కూడా కొలతలు ఇవ్వబడ్డాయి. So when Jesus said, "In my Father's house are many mansions," యేసుక్రీస్తు ప్రభువు ఏమనంటున్నాడు? యోహాను 14 నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. he's talking about this place in heaven. ఆయన ఏ స్థలాన్ని గురించి మాట్లాడుతున్నారంటే పరలోకంలో ఉన్నటువంటి ఆ నూతన యెరూషలేము అనే పట్టణాన్ని గురించి మాట్లాడుతున్నాడు. Jerusalem which is above.
మరి పైన ఉన్నటువంటి యెరూషలేము. Now look at Hebrews chapter 12 and verse 22. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 22వ వచనంలోనికి ఒకసారి రండి. Hebrews chapter 12 and verse 22. హెబ్రీ 12:22. ఇప్పుడైతే సియోనును కొండకును జీవముగల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యెరూషలేమునకు వేవేల కొలది దేవదూతల యొక్కయు పరలోకమందు వ్రాయబడి ఉన్న వేవేల కొలది దేవదూతల యుద్ధకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యుద్ధకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యుద్ధకును. Does it say firstly unto Mount Zion? ఎస్, ఇప్పుడైతే అది సియోను కొండ. It's called Mount Zion. అదేమని పిలువబడుతుందంట? సియోను కొండ అని పిలువబడుతున్నది. We only think about the earthly Jerusalem. మనము చాలా సందర్భాల్లో భూ సంబంధమైన యెరూషలేము గురించి ఆలోచిస్తాం. But remember, Paul says in Galatians 4, there is a heavenly Jerusalem which is free, there is an earthly Jerusalem which is in bondage. మరి పౌలు మాట్లాడుతూ అంటున్నాడు, మరి భూ సంబంధమైనటువంటి యెరూషలేము బంధకంలో ఉన్నది, మరి పరలోకమందు ఉన్నటువంటి యెరూషలేము విడిపించబడినది అన్నట్టుగా పౌలు మాట్లాడుతున్నాడు. So in Hebrews chapter 12, it's called Jerusalem, it's called Mount Zion, it's called the city of God. మరి హెబ్రీ పత్రికలో అయితే అది మొదటిగా సియోను కొండ అని పిలువబడుతున్నది, యెరూషలేము అని, నూతన యెరూషలేము అని పిలువబడుతున్నది, దేవుని పట్టణం అని పిలువబడుతున్నది. You know why we draw it as a triangle? Because it's a mountain. ఈ పట్టణము ఒక ట్రయాంగిల్ ఆకారంలో ఎందుకు మనము గీస్తున్నామనంటే అది ఒక కొండ. It's in the shape of a mountain. అది ఒక పర్వతపు ఆకారంలో ఉంటున్నది ఆ పట్టణం. That's a triangle. అది మరి త్రిభుజాకారంలో ఉంటున్నది. So it's heavenly Zion, heavenly Jerusalem. మరి పరలోకపు సియోను, పరలోకపు యెరూషలేము. Now let's go to Revelation chapter 3 and verse 12. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనంలోనికి మనం ఒకసారి వెళ్దాం. ప్రకటన 3:12. జయించువానికి నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు, మరియు నా దేవుని పేరును పరలోకంలో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణమును పేరు గల నా క్రొత్త పేరును వాని మీద వ్రాసేదను. You see that? New Jerusalem is the city of my God. నూతన యెరూషలేము అనేటువంటిది నా దేవుని పట్టణము అని అక్కడ రాయబడి ఉన్నది. New Jerusalem. నూతన యెరూషలేము. That means the Jerusalem on earth is the old Jerusalem. అంటే భూమి మీద ఉన్నటువంటి యెరూషలేము పాత యెరూషలేము. The one that's coming down is the new one. రాబోతున్నటువంటి యెరూషలేము నూతన యెరూషలేము. And he says, which cometh down out of heaven from my God. అది నా దేవుని పట్టణం, అది భూమి దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్నటువంటి నూతన యెరూషలేము నా దేవుని పట్టణం అంటున్నాడు. That will come at the end of the millennial reign of Christ. అది ఎప్పుడు వస్తుందంటే క్రీస్తు 1000 ఏళ్ల పరిపాలన ముగింపులో అది భూమి మీదకి వస్తున్నది. But the thing that we are interested in is the tree of life in the midst of it. మరి మనం ఆలోచిస్తున్నటువంటి మాట ఏంటంటే వీటన్నిటి మధ్యలో జీవ వృక్షాన్ని గురించి మనం ఆలోచిస్తున్నాం. But before I talk a little bit more about that, look at 2 Corinthians chapter 12. దాని గురించి నేను ఇంకా మాట్లాడక ముందు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలోనికి ఒకసారి రండి. And let's read verse 2. 2 కొరింథీ 12:2. క్రీస్తునందున్న ఒక మనుష్యుని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. అతడు శరీరముతో కొనిపోబడినో నేను ఎరుగను, శరీరం లేక కొనిపోబడినో నేను ఎరుగను, అది దేవునికే తెలియను. So one caught up to the third heaven which is up there. ఒక మనుష్యుడు మరి 3వ ఆకాశమునకు కొనిపోబడ్డాడు. Now look at verse 4. 4వ వచనం దయచేసి చదవండి. అట్టి మనుష్యుని నేను ఎరుగుదును, అతడు పరదైసులోనికి కొనిపోబడి వశింప సఖ్యము కాని మాటలు వినెను. ఆ మాటలు మనుష్యుడు పలకకూడదు. అతడు శరీరముతో కొనిపోబడినో శరీరం లేక కొనిపోబడినో నేను ఎరుగను, అది దేవునికే తెలియను. So you see, he says one was caught up to the third heaven and there is paradise. ఒక వ్యక్తి మరి 3వ ఆకాశమునకు ఎత్తబడెను, అక్కడ పరదైసు ఉండెనని చెప్తున్నాడు. That paradise is none other than New Jerusalem. ఆ పరదైసు మరేమీ కాదండి, నూతన యెరూషలేమే. So now we read in Revelation 2:7 that the person who overcomes will be given the tree of life which is in the midst of the paradise of God. మరి జయించువానికి జీవవృక్ష ఫలమును భుజింపనిత్తును అని అంటే మరి అది పరదైసులో ఉన్నటువంటి ఆ ఫలమును భుజింపనిస్తానని అంటూ ఉన్నాడు. Paradise is New Jerusalem. నూతన యెరూషలేములో ఉన్నటువంటి
పరదైసుని ఇస్తానని దేవుడు చెప్తున్నాడు. So what happened to the tree of life? అయితే మరి జీవవృక్షానికి ఏం జరిగింది? When Eden sunk down under the earth ఏదెను ఎప్పుడైతే భూమి క్రిందికి దిగిపోయిందో and became Abraham's bosom in the Old Testament, మరి పాత నిబంధన ప్రకారం ఆ స్థలం అబ్రహాము రొమ్ముగా పిలువబడింది. the tree of life was caught up to the third heaven. మరి జీవవృక్షము మూడవ ఆకాశమునకు కొనిపోబడింది. And there was planted in the midst of the paradise, new paradise called Jerusalem. మరి అక్కడ నూతన యెరూషలేము అని పిలువబడుతున్నటువంటి ఆ పట్టణంలో జీవవృక్ష ఫలం ఉంచబడింది. And it's going to come down to the earth one day. అది ఒక దినాన మరి ఈ మిలేనియం 1000 ఏళ్ల పరిపాలన ముగింపులో అది భూమి మీదకి రాబోతున్నది. Well, you can read it quickly in Revelation 21 ప్రకటన 21లో మనం దాన్ని ఒకసారి చదువుకుందాం. and verse 2. రెండవ వచనం 21:2 మరియు నేను నూతనమైన యెరూషలేమును ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. So it's going to come down to the new earth. అది నూతన భూమి మీదకి ఈ నూతన యెరూషలేము దిగి రాబోతున్నది. And there in the midst of it will be the tree of life. అక్కడ ఆ పట్టణం మధ్యలో ఏముంటున్నది? జీవవృక్షం ఉంటున్నది. And the nations of the earth will have to come and partake in the tree of life to get immortal life. మరి భూమి మీద ఉన్నటువంటి జనములన్నీ కూడా ఆ అక్షయమగా జీవాన్ని పొందటానికి అక్కడ రావాలి. So now you see this. ఈ విషయాన్ని గమనించండి. We have nothing to do with all this. వీటన్నిటితో మనం చేయాల్సింది ఏమీ లేదండి. The only thing is we will be living in this new Jerusalem. మన జీవితంలో జరిగేది ఏంటంటే మనందరం ఆ నూతన యెరూషలేములో మనం నివసిస్తాం. Right, the church of God, as we read in Hebrews 12. మరి హెబ్రీ 12లో చదివినట్టుగా దేవుని యొక్క సంఘం ఎక్కడ ఉంటుంది? నూతన యెరూషలేములో ఉంటుంది. So when our loved ones today die, they go there. ఈ రోజు మన ప్రియులు ఎవరైనా చనిపోతే వారు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి ఉంటారు? That is if they are saved, of course. అంటే వారు రక్షించబడిన వారు అక్కడ ఉంటారు. And we are at the time of the rapture, we also will be taken there. మరి సంఘం ఎత్తబడినప్పుడు మనం కూడా ఎక్కడికి కొనిపోబడతాం? నూతన యెరూషలేమును కొనిపోబడతాం. But కానీ we will not be eating of the tree of life. మనం అక్కడికి కొనిపోబడతాం కానీ మనం జీవవృక్ష ఫలాన్ని తినం. Who will be given the right to eat of it? ఆ జీవవృక్ష ఫలం తినటానికి ఎవరికి హక్కు ఇవ్వబడుతుంది? Those who overcome in the tribulation. శ్రమల కాలంలో జయించినటువంటి వారికి ఆ హక్కు ఇవ్వబడుతుంది. Because you see, they don't get eternal life like we do by only faith in Jesus Christ. కేవలం ప్రభునందు విశ్వాసం ఉంచుట ద్వారా మనకు నిత్య జీవం వచ్చినట్లు శ్రమల కాలంలో కేవలం విశ్వాసం ఉంచితే నిత్య జీవం రాదు. Now look at this. At the rapture, we are given a glorified body. మరి సంఘం పైకెత్తబడుతున్నప్పుడు మనందరికీ మహిమ శరీరాలు ఇవ్వబడ్డాయి. Correct? In a moment, in the twinkling of an eye, we shall be changed, Paul said. రెప్పపాటున మన ఈ దేహాలు ఏమైపోతాయి? మహిమ దేహాలుగా And మార్చబడతాయి. this mortal shall have put on immortality. మరి క్షయమైనది అక్షయతను ధరించుకుంటున్నది. But what about these people? How will they live eternally? అయితే మరి ఈ ప్రజలు వారు నిత్యత్వం ఎలా జీవిస్తారు? How will their bodies live forever? మరి శ్రమల కాలంలో రక్షించబడిన వారి శరీరాలు ఎలా ఉండబోతున్నాయి? How about those who get saved in the millennium? లేక 1000 ఏళ్ల పరిపాలనలో రక్షించబడినటువంటి వారి దేహాలు ఎలా ఉండబోతున్నాయి? Because you see, the people who go from the tribulation into the millennium, శ్రమల కాలమును దాటుకొని 1000 ఏళ్ల పరిపాలనలోనికి వెళ్ళినటువంటి ప్రజలు they're going to die at some point in the millennium. మరి మిలేనియంలో 1000 ఏళ్ల పరిపాలనలో వారు వయసు అయిపోయో ఎప్పుడో వాళ్ళు ఖచ్చితంగా చనిపోవాలి. How will they get glorified bodies? మరి వారికి మహిమ దేహాలు ఎలా వస్తాయి? Not like how we got it. రెప్పపాటులో మన దేహాలు మరి అమర్త్యతను ధరించుకున్నట్టుగా వాళ్ళు అలా ధరించుకోలేరు. The Bible doesn't say that. బైబిల్ అలా చెప్పట్లేదు. You can imagine and say maybe that's how it's going to be. ఊహించి మనం చెప్తామేమో ఒకవేళ ఇలా జరుగుతుండొచ్చు అని. But it's very clear that they get it by eating the tree of life. మరి చాలా స్పష్టంగా వాక్య ప్రకారం మనం అర్థం చేసుకోవచ్చు. జీవవృక్ష ఫలాన్ని భుజించుట ద్వారా వారి దేహాలు మహిమ దేహాలుగా మార్చబడతాయి. That's why this promise is given to the church of Ephesus. అందుకొరకే ఎఫెసులో ఉన్న సంఘానికి ఈ వాగ్దానం ఇవ్వబడుతుంది. That if you overcome, మీరు జయించినట్లయితే you will be given to eat of the tree of life. జీవవృక్ష ఫలమును మీకు భుజింపనిత్తునని అంటున్నాడు. That doesn't mean only they are given that promise. అంటే కేవలం వారికి మాత్రమే వాగ్దానం ఇవ్వబడిందని కాదు గాని but to everyone in the tribulation. శ్రమల కాలంలో జయించిన ప్రతి ఒక్కరికి They will be given the right to eat of the tree of life. జీవవృక్ష ఫలమును
భుజించేటువంటి హక్కును వారికి ఇవ్వబడుతుంది. So this is the message of the Lord Jesus Christ to the church of Ephesus. మరి ఈ వర్తమానాన్ని ప్రభువైన యేసుక్రీస్తు ఎఫెసీ సంఘానికి ఇస్తూ ఉన్నాడు. This period, as we have seen, is from around 100 AD to 150 AD. ఎఫెసీ సంఘ కాలం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనుకున్నామంటే మరి క్రీస్తు శకం 100 నుండి 150 వరకు. Or you can even say all the way from the time of Jesus Christ till, I'm sorry, it's not 150, it's 200 AD. మరి 200 వరకు అండి. యాక్చువల్గా మనం ఇంకో మాట కూడా చెప్పొచ్చు. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు మొదలుకొని క్రీస్తు శకం 200 వరకు మరి ఎఫెసీ సంఘ కాలం అని మనం చెప్పుకోవచ్చు. Well, I should not write it here, you'll get confused. This is doctrinal. This is in the future. ఇది భవిష్యత్తు అంటే సిద్ధాంతపరంగా. But spiritually, Ephesus is here. ఆత్మ సంబంధంగా మాట్లాడితే ఎఫెసు ఎక్కడున్నది? యేసు క్రీస్తు అంటే క్రీస్తు శకం 33 నుండి 200 AD వరకు. Remember, we said there are 3 applications. 3 అప్లికేషన్స్ ఉంటాయి దేవుని వాక్యానికని మనం చెప్పుకుంటూ వచ్చాం. Historical application, చారిత్రాత్మకమైన అన్వయింపు, spiritual application, ఆత్మ సంబంధమైన అన్వయింపు, doctrinal application. సిద్ధాంతపరమైనటువంటి అన్వయింపు. Doctrinally, it's talking about those in the tribulation. సిద్ధాంతపరంగా ఎవరి గురించి మాట్లాడుతుంది? శ్రమల కాలంలో ఉండేటువంటి విశ్వాసుల గురించి. But spiritually, it's talking about the first church age. ఆత్మ సంబంధంగా ఎవరి గురించి మాట్లాడుతుంది? సంఘ కాలంలో మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి విశ్వాసులు. Who were there in that? అక్కడ వాళ్ళు ఎవరెవరు ఉంటారు? The 11 apostles. మరి 11 మంది అపోస్తలులు. And all those who believed in Jesus Christ in the book of Acts. మరి అపోస్తల కార్యంలో ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి విశ్వాసులందరూ. Paul and the other apostles. అపోస్తలుడైన పౌలు ఇంకా మిగతా అపోస్తలులందరూ కూడా ఈ కాలంలో వర్తిస్తారు. Around 100 AD, the apostle John died. మరి క్రీస్తు శకం 100వ ఆ ప్రాంతంలో అపోస్తలుడైన యోహాను చనిపోయాడు. And he was the last of the apostles. అతను అపోస్తలులలో చివరివాడు. After them came people, church leaders who were known as apostolic fathers. ఆ తరువాత మరి సంఘానికి నాయకులుగా వచ్చినటువంటి వారు ఏమని పిలువబడ్డారంటే మరి అపోస్తలిక పితరులని పిలువబడ్డారు. They are not apostles, వాళ్ళు అపోస్తలులు కాదు కానీ but they have succeeded the apostles in leadership, not in position. అపోస్తలత్వమును మరి ఆ యొక్క పొజిషన్లో కాదు కానీ నాయకత్వాన్ని అపోస్తలుల తర్వాత కొనసాగించినటువంటి వారు. And these men were very prolific writers. They wrote a lot of books. వీరు అద్భుతమైనటువంటి రచయితలు, చాలా పుస్తకాలు వీళ్ళు రాశారు. And they were known as the Ante-Nicene fathers, if you are interested in knowing. యాంటీ-నైసీ ఫాదర్స్ అని వాళ్ళు పిలువబడ్డారు ఆ దినాల్లో. And some of them were great saints. వారిలో కొంతమంది గొప్ప పరిశుద్ధులుగా ఉన్నటువంటి వారు. But the problem is that these apostolic fathers introduced a lot of unbiblical doctrines and practices into the church. అపోస్తలిక్ పితరులు మరి కొన్ని వాక్యానుసారము కానటువంటి పద్ధతులను దేవుని మందిరంలోనికి తీసుకొని వచ్చారు. But there were some good ones like Polycarp. అయితే వీరిలో కొంతమంది మంచి పితరులు ఉన్నారు. పోలికార్ప్ వంటి దైవజనులు, ఇగ్నేషియస్, క్లెమెంట్. Well, of course, in their writings, you already see that they have deviated from the New Testament, especially these two. మరి వీరి రచనలు మనం చూస్తే వారు క్రొత్త నిబంధన నుండి కొంచెం పక్కకు తొలగిపోయినట్టుగా వారి రచనలు మనకు కనబడుతూ ఉంటాయి. మరి ముఖ్యంగా ఇగ్నేషియస్, క్లెమెంట్ అనేటువంటి వారు రాసినటువంటి పుస్తకాలు. You have Justin Martyr. ఆ తర్వాత జస్టిన్ మార్టిర్ అనేటువంటి వ్యక్తి. You have another important guy, Papias. మరి పాపియస్ అనేటువంటి మరొక అపోస్తలిక పితరుడు. Irenaeus, Tertullian. These guys were apostolic fathers. There were some others too. వీళ్ళందరూ కూడా సంఘంలో అపోస్తలిక పితరులు, అంటే అపోస్తలుల తర్వాత నాయకులుగా ఉన్నటువంటి వారు. You may have heard the story of Polycarp. పాలికార్ప్ అనేటువంటి దైవజనుడి మరి స్టోరీ మీరు వినే ఉంటారు. He was living during the days of Roman persecution of the church. ఇతను మరి సంఘము రోమా సామ్రాజ్యపు హింస అనుభవిస్తున్నటువంటి కాలంలో నివసించినటువంటి వాడు. And the Roman soldiers would come and gather Christian leaders and kill them. రోమా సైనికులు ఏం చేసేటువంటి వారంటే క్రైస్తవ నాయకులందరినీ కూడా వారు పట్టుకొని సమకూర్చి వారిని దారుణంగా చంపేటువంటి వారు.
But they would give them an option. అయితే వారికి ఒక అవకాశం ఇచ్చేటువంటి వారు రోమా సైనికులు. If you renounce Christ మీరు క్రీస్తును తృణీకరిస్తే and pledge your allegiance to Caesar, మరి మీ యొక్క మతమును సీజర్తో మీరు కలిపేస్తే, you will be pardoned. మీరు కైసర్తో మీ మతంను కలిపేస్తే మీరు బ్రతకనిస్తారు, క్షమించబడతారు. So there were many martyrs at that time. ఆ సమయంలో దాన్ని అంగీకరించక అనేక మంది హతసాక్షులయ్యారు. Now they say that Polycarp was the disciple of the apostle John. మరి పాలికార్ప్ అనేటువంటి దైవజనుడు అపోస్తలుడైన యోహాను యొక్క శిష్యుడు అని చెప్తూ ఉంటారు. And he was the pastor of the church of Ephesus. ఇతను ఎఫెసీ సంఘానికి మరి కాపరిగా ఉన్నటువంటి వాడని చెప్తారు. Because John himself was the pastor of Ephesus. ఎందుకంటే ఎఫెసీ సంఘానికి యోహాను కాపరిగా ఉండేటువంటి వాడు. After him came Polycarp. యోహాను తర్వాత పోలికార్ప్ ఆ సంఘానికి కాపరిగా ఉన్నాడు. So they hid this man from the Roman soldiers. మరి రోమా సైనికుల చేత అతను కొట్టబడ్డాడు. No, the church hid him so they don't find him. మరి సంఘము అతన్ని దాచిపెట్టేశారు రోమా సైనికులకు కనబడకుండా. But they were searching for him, but this man didn't like being hidden. మరి పాలికార్ప్ని వారు వెతకటానికి చాలా ప్రయత్నం చేశారు కానీ పట్టుకోలేకపోయారు. But this man didn't like being hidden. మరి పాలికార్ప్ మాత్రం అలా నేను దాచబడటం అతనికి ఎంత మాత్రం ఇష్టం లేదు. So somehow he got caught. ఏ విధం చేతనో ఆయన రోమా సైనికులకు చిక్కాడు. He was more than 80 years old. మరి ఆ సమయంలో పాలికార్ప్ దాదాపు 80 ఏళ్ల వయసు కంటే ఎక్కువగా ఉన్నటువంటి వాడు. And the Roman soldier who caught him felt pity for this man. మరి పాలికార్ప్ అనేటువంటి దైవజన్ని పట్టుకున్నటువంటి రోమా సైనికుడు అతని మీద జాలి పడ్డాడు. He said, "You are an old man. అయ్యా నువ్వు చాలా వృద్ధుడవు, I don't want to harm you. నేను నిన్ను గాయపరచాలని నాకు మనసు రావట్లేదు. Just renounce Jesus Christ కనుక దయచేసి మరి నువ్వు క్రీస్తును తృణీకరించు అని so బ్రతిమలాడు. I can spare your life." నువ్వు అలా తృణీకరించగలిగితే నేను నిన్ను విడిచిపెట్టగలను. This old man said, ఈ వృద్ధుడు చెప్పాడు, పోలికార్ప్ అన్నాడు, "This 80 years Jesus Christ never left me. ఈ 80 సంవత్సరాలు యేసుక్రీస్తు నన్ను ఏ ఒక్క రోజు విడిచిపెట్టలేదు. He never denied me. ఆయన నన్ను ఎన్నడూ తృణీకరించలేదు. How can I deny him?" మరి ఇప్పుడు నేను నా ప్రభుని ఎలా తృణీకరించగలను? He said, "Do what you have to do." మీరు ఏం చేయాలనుకుంటున్నారో చేయండి అని చెప్పాడు. So they took him and they tied him to a stake. వారు అతన్ని తీసుకుని వెళ్ళి ఒక మ్రాను కట్టివేశారు. And they put, like something like hay around him, మరి grass ఆయన చుట్టూ గడ్డిని వేశారు, or wood or whatever. గడ్డిని లేకపోతే కర్రలను పేర్చారు. And they tied him to the stake. వారు అతన్ని ఒక కర్రకి కట్టివేశారు. And he said, "Don't tie me, I'm not going to run away." మీరు నన్ను బంధించాల్సిన అవసరం లేదు, నేను ఎక్కడికి పారిపోనని చెప్పాడు. And they lit the fire. వారు అతని క్రింద మంటను వెలిగించారు. And they say that as the fires consumed his body, ఆ మంటలు అతని శరీరాన్ని అంటుకున్నప్పుడు he was clapping and he was praising God. పోలికార్ప్ దైవజనుడు అతను చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తున్నాడు. And they say that he did it till his palms fell off. అతను ఎప్పటి వరకు అలా చప్పట్లు కొడుతూ ఆరాధించాడంటే అతని చేతులు కాలి ఊడిపోయేంత వరకు. And once this part fell off, ఎప్పుడైతే ఈ భాగము కింద పడిపోయిందో he still was clapping with the stubs of his hands. ఆయన ఈ మొండి చేతులతో చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. And he died burning for Jesus Christ. యేసు క్రీస్తు కొరకు ఆ అగ్నిలో కాలిపోతూ తన ప్రాణాలు అర్పించాడు. ఇగ్నేషియస్ అనేటువంటి పితరుడు, I think he was the pastor of the church of Antioch. మరి అంతియోక సంఘానికి సంఘ కాపరిగా ఉన్నటువంటి వాడు ఇగ్నేషియస్. That means he was the successor of Paul himself. అంటే పౌలు తర్వాత వచ్చినటువంటి వాడు, పౌలు పరిచర్యను కొనసాగించిన వాడు. Probably, I'm not very sure, I have to look it up. మరి బహుశా అయ్యుండవచ్చు, అంతేగాని ఖచ్చితంగా నాకు తెలియదు. But again, even this man knew the apostle John. ఈ దైవజనుడికి కూడా అపోస్తలుడైన యోహాను తెలుసు. So the Roman soldiers came and caught him also. రోమా సైనికులు వచ్చి ఇగ్నేషియస్ని కూడా పట్టుకున్నారు. And they said, "We are going to take you to Rome." మేము నిన్ను రోముకు తీసుకొని వెళ్ళబోతున్నాం. And there in Rome, we are going to throw you to the lions in the stadium. అక్కడ రోమ్లో నిన్ను ఈ సింహాలు ఉన్నటువంటి స్టేడియంలో నిన్ను పడవేయబోతున్నాం. So when all the people are watching the Olympic games, మరి ప్రజలందరూ కూడా ఒలింపిక్ గేమ్స్ ఆ స్టేడియంలో వీక్షిస్తున్నప్పుడు during the break time, ఆ బ్రేక్ సమయంలో for entertainment, they would throw these Christians to the lions. ప్రజల కొరకు ఎంటర్టైన్మెంట్ కలగ చేయటానికి
ఈ క్రైస్తవులను సింహాలకు ఆహారంగా వేసేటువంటి వారు. So those of you who are too interested in these things like Olympic games, you must know that the blood of our fathers was shed in those games. మరి ఒలింపిక్ గేమ్స్ పట్ల ఆసక్తి కలిగినటువంటి వారు గుర్తుపెట్టుకోండి, మన సంఘ పితరులు ఆ కార్యక్రమాల మధ్యలో ప్రజల ఆహ్లాదం కొరకు ఎంత భయంకరంగా చంపబడ్డారు. So he said, take me wherever you want, I don't care. ఇగ్నేషియస్ అన్నాడు, మీ ఇష్టం, మీరు నన్ను ఎక్కడ తీసుకెళ్లాలని కూడా అక్కడ తీసుకెళ్ళాడు. And so they were taking him, and it was a long journey from Antioch to Rome. అంతియొక్క నుండి రోముకు చాలా సుదీర్ఘమైనటువంటి ప్రయాణం. ఆ సైనికులు అతన్ని తీసుకుని వెళ్తున్నప్పుడు Once again they said to him, renounce Christ and we'll let you go. మార్గ మధ్యలో ఇగ్నేషియస్ అన్నారు, ఇప్పుడైనాను క్రీస్తును తృణీకరించి మేము నిన్ను విడిచిపెడతాం. You know what he said? ఏం చెప్పాడు తెలుసా? I'm not going to do that. నేను ఆ పని ఎప్పుడు చేయను. I can't wait to go and see those lions. నేను ఆ సింహాలను చూడడానికి ఇంకా వేచి ఉండట్లేదు, ఎప్పుడు వెళ్ళి చూడాలని అనుకుంటున్నానని చెప్పి. And when I am thrown to them, నేను ఎప్పుడైతే ఆ సింహాల మధ్యలో వేయబడతానో I'm going to run to them. నేను ఆ సింహాల దగ్గరికి నేనే పరిగెత్తుకుని వెళ్ళబోతున్నాను. And if they don't eat me, ఒకవేళ అవి నన్ను తినకపోతే I'm going to beat them and make them eat me. నేను సింహాలను కొట్టి అవి నన్ను తినునట్లుగా నేను వాటిని రేపుతానన్నాడు. So I can go and be with my Lord. అలా చేయటం ద్వారా నేను తొందరగా చనిపోయి నా ప్రభు దగ్గర ఉంటాను. I'm not afraid of dying. నేను మరణాన్ని గురించి భయపడలేదు. They took him and they threw him to the lions. వారు చెప్పినట్టుగానే అతన్ని తీసుకుని వెళ్ళి సింహాల మధ్యలో పడేశారు. Never for a moment did he fear nor draw back. ఏ ఒక్క క్షణం కూడా అతను భయపడలేదు, పారిపోవడానికి ప్రయత్నం చేయలేదు. And they ate him alive. సింహాలు సజీవంగా ఉన్నప్పుడే అతన్ని తినివేశాయి. So also you have all these other guys. ఈ విధంగా అనేక మంది పితరులు, సంఘ పితరులు ఉన్నారు. Well, you have the writings of this man named Clement today, and Ignatius and Polycarp, మరి ఇప్పటికీ పాలికార్ప్, ఇగ్నేషియస్, క్లెమెంట్ గారి రచనలు మన ముందున్నాయి. and all these guys. ఈ దైవజనులందరూ. But in some of their writings already you see a lot of false doctrine. మరి వీరి యొక్క రచనల్లో ఆల్రెడీ కొన్ని తప్పుడు సిద్ధాంతాలు వచ్చేసినాయి. Like salvation by baptism. మరి బాప్తిస్మం ద్వారా రక్షణ అనేటువంటి సిద్ధాంతం కూడా వీళ్ళ ద్వారానే వచ్చింది. Not fully, మరి పూర్తిగా కాదు, but the seeds of this doctrine were sown in their writings. ఈ సిద్ధాంతం యొక్క బీజాలు ఈ పితరుల ద్వారా నాటబడ్డాయి. Then you have the ordinances of the Lord's table and baptism as sacraments. మరి లార్డ్స్ టేబుల్, బాప్టిజం అనేటువంటి ఒక సాక్రమెంట్స్ లాగా ప్రవేశపెట్టారు. Right, as if there is something special in them and not just a memorial. అది కేవలం ప్రభువును జ్ఞాపకం చేసుకోవటమే కాదు, అది చాలా ప్రత్యేకమైన దానికి ఒక ప్రత్యేకతని ఇచ్చారు. Some doctrines of the Nicolaitans also are found in this. అంత మాత్రమే కాదు, కొన్ని నికోలాయితుల సిద్ధాంతాలు కూడా మరి వీరి ద్వారా వచ్చేసినాయి. So the seeds of these doctrines were found in their writings. ఈ సిద్ధాంతాల బీజాలన్నీ కూడా వీరి ద్వారా ప్రవేశింపబడ్డాయి. Now this man Tertullian to some extent was far better. మరి ఈ తెర్తులియన్ అనేటువంటి వ్యక్తి కొంచెం పర్వాలేదు. And he became a premillennialist. Someone who believed in the premillennial return of Christ. మరి మిలేనియం కంటేనే ప్రభు ముందుగానే తిరిగి వస్తాడన్నటువంటి సిద్ధాంతాన్ని నమ్మేటువంటి వ్యక్తి. He joined a group known as the Montanists. A group known as the మరి Montanists. మోంటానిస్ట్ అనేటువంటి ఒక గుంపుకు ఆయన చెందినటువంటి వాడుగా ఉన్నాడు. And he wrote extensively on the doctrine of the Trinity. ఇతను త్రిత్వాన్ని గురించినటువంటి సిద్ధాంతాన్ని గురించి వివరంగా రాస్తాడు. So all these men were there. Some good things are there, but many bad things also are there in their writings. వీరు చేసినటువంటి కార్యాల్లో కొన్ని మంచి ఉన్నాయి, కానీ చాలా పొరపాట్లు కూడా ఉన్నాయి. So they laid the foundation, you can say, for the future Roman Catholic Church. మరి భవిష్యత్తులో అంటే వారు నివసిస్తున్న కాలంలో భవిష్యత్తులో రాబోతున్నటువంటి రోమన్ కథోలిక సంఘానికి పునాదులు వేసింది వారే అని చెప్పుకోవచ్చు. Their writings were taken by the Catholic Church and developed into clear doctrines. వారి రచనలన్నీ కథోలిక పితరులు తీసుకొని వారి సంఘాలను అభివృద్ధి పరచుకోవడానికి ఉపయోగించుకున్నారు. So the Catholic Church will call them saints. మరి కథోలిక్ సంఘం వారు వీళ్ళందరూ ఏమని పిలుస్తారంటే పరిశుద్ధులు అని పిలుస్తుంటారు. Right, like today you have Saint so and so, Saint Patrick, Saint this, Saint that. సెయింట్ ప్యాట్రిక్, మరి ఇట్లా పేర్లు ఉంటాయి కదా, ఆ పేర్లన్నీ వీరి ద్వారా ఇవ్వబడ్డాయి. So they give them also that sainthood. వారికి కూడా ఆ పరిశుద్ధులు అన్నటువంటి పేరుని ఇచ్చారు. Because they
refer back to their writings to justify their doctrines today. ఎందుకంటే వారి సిద్ధాంతాలను రుజువుపరచుకోవటానికి వీరి రచనలను రోమన్ కేథలిక్ సంఘం వాడుకున్నది. But what I think sometimes, అయితే నేనేమని ఆలోచిస్తున్నానంటే that the Catholic Church may have forged, some of these writings in the name of these church fathers. మరి ఈ సంఘ పితరుల పేరిట మరి ఆ యొక్క సిద్ధాంతాలన్నీ మరి వారు బలవంతంగా తెచ్చుకున్నట్టుగా ఉంటారు. In other words, they didn't write those things. వాళ్ళు ఏమని చెప్తారంటే వీళ్ళు రాసినట్టు కాదు, అవి వారి సొంతం అన్నట్టుగా చెప్పుకుంటారు. What I mean is, the Catholic Church may have written those books and said Polycarp wrote this or Ignatius wrote this. లేకపోతే వారు రాసినటువంటి పుస్తకాల్లో మరి వారు రాసినటువంటివన్నీ వీళ్ళ పేరు మీద చెప్పుకోవడానికి పోలికార్ప్ ఇలా రాశాడు, ఇగ్నేషియస్ ఇలా రాశాడు, ఎందుకంటే వాళ్ళకి కొంచెం అధికారం ఉంటుంది కాబట్టి వాళ్ళ పేరు మీద పెట్టేశారు. So that also would be there, but at the same time, yes, some of the seeds of false doctrines are found in the writings of these church fathers. అలా కూడా జరిగి ఉండవచ్చు. అంత మాత్రమే కాదు, మరి వీరు కొన్ని బీజాలు ఆ విధంగా నాటడం ద్వారా కూడా ఈ పద్ధతులన్నీ సంఘంలో ప్రవేశించాయి. You see, till that time nobody believed salvation comes through water baptism. అప్పటి వరకు ఎవరు కూడా నీటి బాప్తిసం ద్వారా రక్షణ వస్తుందని ఎవరు విశ్వసించలేదు. Nobody said that the bread and the wine become the body and the blood of Jesus Christ. మరి ఈ రొట్టె ద్రాక్షారసము యేసుక్రీస్తు శరీరమై ఉన్నదని అప్పటి వరకు ఎవరు చెప్పలేదు. And nobody elevated the pastor to the level of a bishop or a priest above other priests or pastors. లేకపోతే అప్పటి వరకు ఎవరు కూడా సేవకుడు అనేటువంటి వాడు ఒక బిషప్ గా ఉండాలి అంటే ఒకరి తర్వాత ఒకరి నాయకత్వం ఇలా ఉండాలని అప్పటి వరకు ఎవరు విశ్వసించలేదు. None of that was there. అవన్నీ వారు ఉండేటువంటి సమయం వరకు రాలేదు. The reason these doctrines came ఈ సిద్ధాంతాలన్నీ ఎందుకు వచ్చాయి అని అంటే is because this is the church that left its first love. ఎందుకంటే ఈ సంఘము తనకున్న మొదటి ప్రేమ నుండి తొలగిపోయింది కాబట్టి ఈ పద్ధతులన్నీ సంఘంలో ప్రవేశించాయి. That doesn't mean it was an evil church. దాని అర్థం ఏంటంటే అది దుష్టత్వంతో నిండిన సంఘం అని కాదండి. No, it's not. The Lord commends it. దేవుడు ఆ సంఘాన్ని ఎంతగానో మెచ్చుకున్నాడు, ఎఫెసీ సంఘాన్ని. And there were some very faithful men in it. ఎఫెసీ సంఘములో చాలా నమ్మకస్తులైనటువంటి వ్యక్తులు ఉన్నారు. But in the tribulation, కానీ శ్రమల కాలంలో this church will be there again. ఈ సంఘం మరలా ఉండబోతున్నది. And doctrinally, this church will have these same qualities that are written in Revelation chapter 2. సిద్ధాంతపరంగా ఈ 7 వచనాల్లో ఏ విషయాలైతే రాబడినాయో శ్రమల కాలంలో ఉన్నటువంటి సంఘానికి కూడా ఇవే లక్షణాలు ఉండబోతున్నాయి. And they're going to do exactly what is written here in Revelation. ఇక్కడ ఏదైతే రాయబడిందో అదే విధంగా వారు ఉండబోతున్నారు. You see, this book cannot be escaped. ఈ పుస్తకము తప్పించుకునేటువంటి అవకాశం లేదు. Nobody can escape what's written in that book. ఈ పుస్తకంలో రాయబడినవి ఎవరు తప్పించుకోవడానికి వీల్లేదు. They try to escape the book today, వారు ఈ పుస్తకాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నం చేయవచ్చు, but they cannot escape. కానీ తప్పించుకోలేరు. Some of the things that are happening in the world today, for example, లోకంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి కొన్ని సంభవాలు, they are all efforts at escaping what the Bible says. బైబిల్ చెప్పిన దాని నుండి తప్పించుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలే. They think they can get away somehow. మనం ఏ విధం చేతనైనా తప్పించుకొని వెళ్ళిపోవచ్చని అనుకుంటూ ఉంటారు. That's why some of these people do some, such unspeakable evil. అందుకొరకే మరి మాటల్లో వర్ణింపసఖ్యము కానీ మరి దుష్ట కార్యాలు కొంతమంది చేస్తున్నారు. Right, like you're hearing nowadays in the news every day. ప్రతిరోజు మనం వార్తల్లో నేటి దినాల్లో వింటూనే ఉన్నాం. Unspeakable evil. మరి మన మాటలతో చెప్పలేని భయంకరమైన చెడు కార్యాలు. Well, when we come to the actual tribulation in Revelation, I'll talk about these things. మరి ప్రకటన గ్రంథంలో రాయబడిన శ్రమల కాలాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు అప్పుడు నేను ఆ సంగతులని మీకు జ్ఞాపకం When చేస్తాను. we come to the seals and the trumpets and the vial judgments. మరి ముద్రలు అదేవిధంగా బూరలు ఈ తీర్పుల దగ్గరికి మనం వచ్చినప్పుడు వాటిని మనం ధ్యానించబోతున్నాం. And try and make that connection of between what's happening today and how it's pointing to the soon coming tribulation. ఇప్పుడు జరుగుతున్నటువంటి వాటికి త్వరలో రాబోతున్నటువంటి శ్రమల కాలానికి మనం పోల్చి అనేక విషయాలు మాట్లాడుకోబోతున్నాం. And I'm going to especially talk about the mark of the beast. ప్రత్యేకముగా మరి మృగం యొక్క గుర్తుని గురించి నేను మాట్లాడబోతున్నాను. And show how they have prepared everything to bring it into practice. ఆ మృగం యొక్క ముద్రను ఆచరణలోకి తీసుకొని రావడానికి లోకం సాతానుడు ఏ విధంగా అన్ని సిద్ధపరిచాడో
నేను వివరించబోతున్నాను. Well, probably we will, I'm going to request that it would not be live streamed, when we talk about that. మనం వాటిని గురించి మాట్లాడుతున్నప్పుడు అవి లైవ్ స్ట్రీమ్ మనం ఇవ్వలేం. So if you're interested, you'll have to come here and listen to that. మరి లైవ్లో వీక్షిస్తున్న వారు కూడా మీకు ఆసక్తి ఉంటే అవి నేను వివరించేటప్పుడు మీరు సంఘానికి ఇక్కడ బైబిల్ స్టడీకి వచ్చి మీరు వినవలసిందే కానీ లైవ్ స్ట్రీమ్ ఇవ్వబడదు. No, I mean, I'm going to request the leadership to do that. It's up to them if they want to do it or not. మరి నాయకత్వాన్ని మరి సంఘ కాపరిని నేను తెలియజేస్తాను. ఒకవేళ వాళ్ళు పర్వాలేదు చేద్దామనంటే విల్ గో హెడ్. But it's going to be very interesting because things are happening so fast around us. అవి చాలా ఆసక్తికరంగా ఉంటున్నాయి. చాలా వేగవంతంగా మరి శ్రమ కాలానికి మనం ఎంత దగ్గరలో ఉన్నామో ఎలా ఉన్నామో అన్నీ మనం తెలుసుకోవచ్చు. But కానీ you as Christians should not be like those who have itching ears. మరి క్రైస్తవులమైన మనము దురద చెవులు కలిగినటువంటి విశ్వాసంగా మనం ఉండకూడదు. And we should not go too deep into that evil. అంత మాత్రమే కాదు, ఆ దుష్టత్వాన్ని గురించి ఎక్కువగా తెలుసుకోవడానికి మనం లోతుగా వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. You know what Paul said? పౌలు ఏమన్నాడు తెలుసా? Be innocent concerning evil. మరి దుష్టత్వం విషయంలో మనం అమాయకుల వలె ఉండాలి. Right? Romans chapter 16. మరి రోమాపత్రిక 16వ అధ్యాయంలో You have to be innocent regarding or concerning evil. మరి దుష్టత్వం విషయంలో మనం అమాయకుల వలె ఉండాలి. So we will touch upon them as far as they are relevant to the book of Revelation. ప్రకటన గ్రంథానికి అనుగుణంగా మనం ఎంతవరకు నేర్చుకోవాలో అంతవరకు మనం నేర్చుకుందాం. And if we are rooted and grounded in this book, in the whole book, the Bible, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం లోతుగా వేరుపారగలిగితే we will easily be able to see what's happening and discern what's happening and be able to make those దేవుని connections. వాక్యాన్ని లోతుగా మనం చదివి ధ్యానించగలిగితే ఇప్పుడు జరుగుతున్నటువంటి వాటన్నిటిని వాక్యానుసారంగా మనం చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చు. All right, let's look at Revelation chapter 2 and verse 8. 2వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 2:8. స్మిర్నాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏమనగా. So the next church is the church of Smyrna. స్మిర్నాలో ఉన్నటువంటి సంఘం రెండవ సంఘం. Now, spiritually, this is the church that existed from around 200 to 325 AD. ఆత్మీయంగా మనం మాట్లాడితే క్రీస్తు శకం 200 నుండి 325 వరకు ఉన్నటువంటి సంఘం ఇది. But doctrinally, it's going to exist here in the tribulation. సిద్ధాంతపరంగా ఇది కూడా మరి శ్రమల కాలంలో ఉండబోతున్నటువంటి సంఘం. It's one of the 7 churches of Revelation. ఇది ప్రకటన గ్రంథంలోని 7 సంఘాల్లో ఒక సంఘం. And like in the church age, one church age succeeds another church age. మరి సంఘ కాలంలో ఒక సంఘం ఇంకొక సంఘం యొక్క కొనసాగింపుగా కనబడుతున్నది. But there they all exist at the same time. కానీ ఇక్కడ శ్రమల కాలంలో ఒకదాని తర్వాత ఒకటి కాదు, ఈ 7 సంఘాలు ఒకే కాలంలో ఉండబోతున్నాయి. It says in verse 8, these things say the first and the last, which was dead and is alive. మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏమనగా. I know thy works. నీ క్రియలను నేను ఎరుగుదును. And I know thy tribulation and poverty. నీ శ్రమను దారిద్ర్యతను నేను ఎరుగుదును. You see, this is the first church, another one is Philadelphia. These 2 churches are not rebuked by Jesus Christ at all. మరి యేసుక్రీస్తు ప్రభువారు 7 సంఘాలకు వర్తమానాలు ఇస్తున్నప్పుడు స్మిర్నాలో ఉన్న సంఘానికి ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘానికి ఆయన ఎక్కడ గద్దింపు ఇవ్వలేదు. The other 5 churches are rebuked. మిగతా 5 సంఘాలకు గద్దింపు వచ్చింది. But these 2 are not rebuked. ఈ 2 సంఘాలకు ఏ గద్దింపు రాలేదండి. The church of Smyrna is the suffering church. స్మిర్నాలో ఉన్నటువంటి సంఘం శ్రమ నొందినటువంటి సంఘం. And the church of Philadelphia is the church that kept the word of God. మరి ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘం దేవుని వాక్యాన్ని గైకొన్నటువంటి సంఘం. But the others had some good and some bad in them. మిగతా సంఘాల్లో కొన్ని మంచి ఉన్నాయి, కొంచెం చెడు ఉన్నాయి. But when you come to the Laodicean church age that we are living in, అయితే మనము నివసిస్తున్నటువంటి కాలమైనటువంటి లవోదిక సంఘానికి వస్తే the Lord has nothing good to say about it. మరి ఈ సంఘం గురించి దేవుడు చెప్పడానికి ఒక్క మంచి కూడా లేదు. So the church of Smyrna, స్మిర్నాలో ఉన్నటువంటి సంఘం. now the meaning of the word Smyrna is bitterness. స్మిర్నా అన్నటువంటి మాటకు అర్థం ఏంటంటే చేదు అని అర్థం. You remember the meaning of Ephesus is fully purposed. ఎఫెస్సు అన్నటువంటి మాటకు అర్థమైంది
పరిపూర్ణమైన ఉద్దేశంతో కూడినటువంటిది. This word comes from the word myrrh. బిట్టర్నెస్ అనేటువంటి పదం మరి మర్ అన్నటువంటి పదం నుండి తీసుకోబడింది. I forget the spelling. What is it? Yeah, that's right. So, you know that myrrh was a plant from which an ointment was made. మరి మర్ అనేటువంటి మొక్క దానిలో నుండి ఒక మందు తయారు చేయబడుతుంది, ఒక ఆయింట్మెంట్ తయారు చేయబడుతుంది. Right? Like a perfume. ఒక పెర్ఫ్యూమ్ తయారు చేయబడుతుంది. And in order to make that perfume, ఆ పెర్ఫ్యూమ్ ని తయారు చేయడానికి that plant had to be crushed. ఆ పెర్ఫ్యూమ్ తయారు చేయడానికి ఆ మొక్క మరి నలగగొట్టబడాలి. And that's what the church of Smyrna experienced, a crushing. స్మిర్నాలో ఉన్నటువంటి సంఘం కూడా నలగగొట్టబడింది శ్రమల్లో. So this is a prophecy about a persecuted church. ఇది హింస నొందేటువంటి సంఘం గురించి చెప్పబడిన ప్రవచనం అని చెప్పుకోవచ్చు. It went through unspeakable persecution. ఈ సంఘము వర్ణించ సఖ్యము కాని హింస గుండా వెళ్ళింది. They went through a fiery furnace. మరి అగ్నిగుండం. They went through a fiery furnace. భయంకరమైనటువంటి అగ్ని శ్రమల గుండా వాళ్ళు వెళ్ళారు. Spiritually speaking. ఆత్మ సంబంధంగా మనం మాట్లాడితే The second church age. రెండవ సంఘ కాలం ఇది. They suffered greatly for their faith in Jesus Christ. యేసుక్రీస్తునందు వారు కలిగి ఉన్న విశ్వాసమును బట్టి ఎన్నో శ్రమలు హింసలు అనుభవించారు. But they will again go through persecution in the tribulation. మరలా ఈ సంఘం శ్రమల కాలంలో శ్రమల గుండా వెళ్ళబోతున్నది. Now it says, I know thy works and thy tribulation. మరి నీ శ్రమను నీ దారిద్ర్యతను నేను ఎరుగుదును. And poverty. మరి నీ దారిద్ర్యతను నేను ఎరుగుదును. Now look at this. He's talking about their poverty. ఈ సంఘం యొక్క దారిద్ర్యత, పేదరికాన్ని గురించి మాట్లాడుతున్నాడు. Today preachers are talking about prosperity. కానీ నేటి దినాల్లో అనేక మంది బోధకులు అభివృద్ధిని గురించి, ప్రాస్పరిటీ గురించి మాట్లాడుతున్నారు. You see how dead against they are to what the Bible appreciates and speaks about. మరి బైబిలు పేదరికాన్ని, దారిద్ర్యతను అభినందిస్తుంటే నేటి బోధకులు ప్రాస్పరిటీ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. They're saying that God's plan for your life is not to go through poverty. మరి వారేమని బోధిస్తున్నారు అంటే దేవుని ప్రణాళిక నీ జీవితంలో దారిద్ర్యతము గుండా, పేదరికము గుండా వెళ్ళటం దేవుని ఉద్దేశం కాదని అంటుంటారు. Now we know that God promised to supply all our needs. దేవుడు మన అవసరతలన్నీ తీరుస్తానని వాగ్దానం చేశాడు. మన అవసరతలు తీరుస్తాడు, నిజమే. There's no doubt about that. దానిలో ఎటువంటి సందేహం లేదు. Do you need a big house? He will give you a big house. నీకు ఒక పెద్ద గృహం కావాలి అంటే దేవుడు ఇస్తాడు తప్పకుండా. No, not if you want it, but if you need it. నీకు అది అవసరత ఉంటే దేవుడు తప్పకుండా నీకు ఇస్తాడు. If you don't need it, he's not going to give it to you. ఒకవేళ పెద్ద గృహం నీకు అవసరం లేకపోతే దేవుడు నీకు ఇవ్వడు. He knows what's best for you. నీ జీవితానికి ఏది ఉత్తమమైనదో దేవునికి తెలుసు. To some people he has given a lot. కొంతమందికి దేవుడు చాలా ఇచ్చేసాడు. Because he knows how they're going to use that. వారు దాన్ని ఎలా వాడతారో ఆయనకు తెలుసు కనుక ఇచ్చాడు. He knows how they're going to use everything he gives them for him. మరి వారికి ఇవ్వబడింది దేవుని కొరకు వాళ్ళు ఎలా ఉపయోగిస్తారో ఆయనకు తెలుసు కనుక బహుశా ఇస్తాడు. I know a pastor. నాకు పాస్టర్ గారు తెలుసు. He's not living anymore. He's gone to be with the Lord. ఆయన ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. And I think his ministry was influential in me getting saved. మరి ఆయన పరిచర్య చాలా ప్రభావితమైనది. ఆయన పరిచర్య ప్రభావం ద్వారా నేను కూడా రక్షణలోకి వచ్చానని చెప్పుకోవచ్చు. And I've learned the Bible a lot through that man. మరి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని ఆ దైవజనుడి ద్వారా నేను ఎక్కువగా నేర్చుకున్నాను. This man was the pastor of a church about 600-700 people. మరి ఈ దైవజనుడు ఒక 600-700 మంది ఉన్నటువంటి సంఘానికి కాపరిగా ఉన్నాడు. And he wrote more than 100 books. ఆయన 100కు పైగా పుస్తకాలు రాశాడు ఆయన బ్రతుకున్నప్పుడు. And his books were sold in those days long ago like hot cakes. ఆ దినాల్లో ఆయన రాసినటువంటి పుస్తకాలు హాట్ కేక్స్ లాగా అమ్ముడుపోయి. And he was a terrific soul winner. ఆయన అద్భుతంగా ఆత్మలు రక్షించేటువంటి వాడు. And he would support missions all over the world. ప్రపంచమంతటా ఉన్నటువంటి మిషన్స్ కి మరి పరిచర్యలకు సపోర్ట్ ఇచ్చేటువంటి వాడు. So he would get a lot of people in America would send him money because they knew he will use that money for God. అమెరికాలో ఉన్నటువంటి చాలా మంది విశ్వాసులు అతనికి చాలా ధనాన్ని పంపించేటువంటి వారు. ఎందుకంటే వారికి తెలుసు
ఈయన సేవలు దాన్ని ఖర్చు పెడతాడని. He was an American too, not an Indian. ఆయన అమెరికాకు చెందినవాడు, భారతీయుడు కాదు. If it was an Indian, probably the story would have been different. మరి భారతీయుడు అయితుంటే స్టోరీ వేరే రకంగా ఉండేదేమో. Sadly, that's what we see many times. ఎందుకంటే అది చాలా విచారకరం. భారతదేశంలో ఎక్కువగా మనం అలా చూస్తున్నాం. I don't want to say more about that, వాటి గురించి నేను ఎక్కువ మాట్లాడలేదు. but you see this, his books also sold and he would get a lot of money for his books. ఆయన పుస్తకాలు కూడా చాలా గొప్పగా అమ్మబడి దాని ద్వారా కూడా ధనం వచ్చేది. Hundreds of thousands of dollars. మరి వందల వేల కొలది డాలర్లు. You know what he would do? ఆయన ఏం చేస్తాడు తెలుసా? He would give a tithe. ఆయన దానిలో నుండి దశభాగం ఇస్తాడు. He would say, what's so great about it? దానిలో గొప్ప విశేషం ఏముందండి అంటారు. He would give a tithe to himself. ఆయన తనకు తానే దశభాగం ఇచ్చుకుంటాడు. And 90% he would give away. All that money he ఆయన would give. దశభాగం తనకు తీసుకొని 90% మిగతా పరిచర్యలకి, మిగతా వారికి సహకరించేస్తాడు. Even that 10% that he kept, he would not use it fully for himself. ఆ 10% కూడా తన కొరకు ఎక్కువగా ఏమి వాడుకోడు. Most of it he would give away. ఆ దశభాగంలో ఇంకా ఎక్కువ శాతం మరలా పరిచర్యల కొరకే ఉపయోగిస్తాడు. You need a lot of faith to do that. అలా చేయాలంటే గొప్ప విశ్వాసం కావాలండి. And well, I don't have the time to talk about all those things, but I'm just telling you because the Lord gives people whom he trusts. దేవుడు ఎవరినైతే నమ్ముతాడో వారికి ఎంత ఇవ్వాలో అంత దేవుడు ఇస్తాడు. Because he knows how they're going to use that money. దేవుడు తెలుసు వారు ఆ డబ్బుని ఎలా ఉపయోగిస్తారో ఆయనకు తెలుసు. He says, I know thy poverty. మరి నీ దారిద్ర్యతను నేను ఎరుగుదును. But look at those brackets. Are they there in the BSI Bible? No brackets. It says, but thou art rich. నీ దారిద్ర్యతను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. But thou art rich. అయినను నీవు ధనవంతుడవే. Now look at the exact opposite of this in Revelation 3 and verse 17. మరి 3:17లో దీనికి మరి వ్యతిరేకమైనటువంటి మాటను చూద్దాం. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకొని ఉన్నానని నువ్వు చెప్పుకొనుచున్నావు. Whom does the Lord call poor? దేవుడు ఎవరిని పేదవారని పిలుస్తున్నాడు? Those who are increased with goods, the rich people. ధనవంతుల్ని దేవుడు ఏమని పిలుస్తున్నాడు? దరిద్రులని పిలుస్తున్నాడు. What is he calling the really poor people? దారిద్ర్యతలో ఉన్న వారిని ఏమని పిలుస్తున్నాడు? Thou art rich. అయినను నీవు ధనవంతుడవే. The Lord doesn't see as how we see. మనం చూసినట్టుగా దేవుడు చూడడండి. Nowadays, even Christians get carried away by the world. మరి నేటి దినాల్లో క్రైస్తవుడు గల లోకము చేత ముందుకు వెళ్ళిపోతున్నారు. And they judge a person depending on how much money he makes. అతను ఎంత డబ్బు సంపాదిస్తున్నాడో దాన్ని బట్టి ప్రజలు అతని గురించి మాట్లాడుతుంటారు. The kind of house he lives in. అతను నివసించేటువంటి గృహాన్ని గురించి, Or the colony that he lives in. అతను ఉంటున్నటువంటి కాలనీ ఎలాంటిదో దాని The గురించి, car that he drives. అతను ఉపయోగించేటువంటి కారు గురించి, Where his children study. మరి అతని పిల్లలు ఎక్కడ చదువుతున్నారో దాని గురించి. And they say, oh, he's a great man. ఇతను చాలా గొప్పవాడండి అని చెప్పుకుంటారు. The Lord doesn't look at it like that. మనం చూసినట్టుగా దేవుడు చూడడు. Well, if he's faithful to the Lord, ఒకవేళ అతను దేవునికి నమ్మకముగా ఉంటే, and he's doing what God wants him to do with the blessings he receives, దేవుడు ఏమైతే చేయమని చెప్తున్నాడో దాన్ని చేసినప్పుడు, అతని ఆశీర్వాదాలు చూసినప్పుడు, then that's a good thing. మనం అది చాలా మంచిదిగా పరిగణించవచ్చు. But if he's living a selfish life, there's nothing great about it. ఒకవేళ అతను స్వార్థపూరితమైన జీవితాన్ని జీవిస్తుంటే అందులో గొప్పతనం ఏమీ లేదండి. So in verse 9 he says, I know thy poverty, but thou art rich. 9వ వచనం అంటున్నాడు, నీ దారిద్ర్యతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే. But now you come to this very important part of that verse. ఇప్పుడు ఆ వచనంలో చాలా ప్రాముఖ్యమైన భాగంలోనికి మనం వస్తాం. I know the blasphemy of them which say they are Jews and are not, but are the synagogue of Satan. తాము యూదులమని చెప్పుకొనొచ్చు, యూదులు కాక సాతానపు సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. Now you see this, it's called the synagogue. సాతాను సమాజం. The synagogue of Satan. సాతానపు సమాజం. Now that's a grave accusation against somebody. మరి అది ఒకరి విషయంలో దేవుడు మరి వేస్తున్నటువంటి ఒక గొప్ప నింద లాంటిది అనమాట అది. He says they say that they are Jews, వారు యూదులమని వారు చెప్పుకుంటున్నారు, but are not. కానీ వారు యూదులు కాదు. And they are blaspheming. వారు మరి
మోసం చేసేటువంటి వారు, సాతాను సమాజం వారు, blasphemy, దేవదూషణ చేసేటువంటి వారు, దూషణ కలగజేసేవారు, but are the synagogue of Satan. వారు సాతానపు సమాజపు వారు. Who are these? వీళ్ళెవరండి? They're called the synagogue of Satan. వారు సాతాను సమాజపు వారని పిలువబడుతున్నారు. Now, this group will literally be there in the tribulation. మరి ఈ తెగవారు, ఈ గుంపు వారు మరి శ్రమల కాలంలో ఖచ్చితంగా ఉండబోతున్నారు. Just like they're going to be false apostles, మరి అబద్ధపు అపోస్తలులు, Nicolaitans, నికోలాయితులు, and so also these synagogue of Satan will be there. అబద్ధ అపోస్తలులు, నికోలాయితులు, అదేవిధంగా సాతాను సమాజపు వారు, వీరందరూ కూడా శ్రమల కాలంలో ఉండబోతున్నారు. They say they are Jews. వారు యూదులమని చెప్పుకుంటారు, కానీ యూదులు కాదు. Why does the Lord say they are not Jews? వారు యూదులు కాదని దేవుడు ఎందుకు చెప్తున్నాడు? Because not everybody who is born to a Jewish parent is a Jew according to the Bible. మరి యూదా తల్లిదండ్రులకు పుట్టిన వారందరూ యూదులు కాదండి. A true Jew is one who is circumcised in the heart. నిజమైన యూదుడు ఎవరు అంటే హృదయంలో సున్నతి నొందినటువంటి వాడు. Right, you read about it in the book of Romans and elsewhere in Paul's writings. రోమా పత్రికలో పౌలు రాసినటువంటి రచనల్లో మనం వాటిని చూస్తాం. So they may be racially Jews. వారు మరి వారి వంశపారంపర్యంగా యూదులని పిలువబడవచ్చేమో కానీ, But they are not Jews in God's eyes. దేవుని దృష్టిలో వారు యూదులు ఎంత మాత్రము కాదు. Now, in the early church, even in the book of Acts, ఆది సంఘంలో అపొస్తల కార్యంలో కూడా there were some Jews who got saved. కొంతమంది యూదులు రక్షణలోనికి వచ్చారు. But even after they got saved, they continued to follow Judaism. వారు రక్షించబడిన తర్వాత కూడా యూదా మతాన్ని, యూదా పద్ధతుల్ని అనుసరించిన వారు. After they believed in Jesus Christ. వారు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన తర్వాత కూడా. I won't go into details today. We'll keep this for the next time. But డీటెయిల్ గా మనం చదవలేము, నెక్స్ట్ వీక్ లో మనం ధ్యానం చేస్తాం. But I will show you a few things today. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన కొన్ని విషయాలు ఈ రోజు ఉన్నాయి. And next week I will show you the connection between some present Jews who are very famous in the world and how they will be instrumental in the tribulation in the devil's hands. ప్రస్తుతం గొప్ప పేరు ప్రఖ్యాతలు గాంచినటువంటి యూదులు శ్రమల కాలంలో సాతాను చేతిలో పావులుగా ఎలా వాడబడతారో కొన్ని విషయాలు మనం కనెక్షన్ చేసి మాట్లాడుకోబోతున్నాం. But today let me show you the confusion these saved Jews caused in the early church. అయితే ఈ రోజు మనం ఏం చూస్తామంటే, ఈ యూదులని చెప్పబడుతున్నటువంటి వారు సంఘంలో సృష్టించిన గలిబిలిని గురించి మనం ఒకసారి మాట్లాడదాం. Because remember, in the first 7 chapters of the book of Acts, అపొస్తల కార్యం మొదటి 7 అధ్యాయాలు మనం చదివితే, the church was made up of Jews. సంఘం అంతా కూడా యూదులతో నింపబడినటువంటి సంఘం. Even after that, a majority of the believers were Jews. దాని తర్వాత కూడా మరి ఎక్కువ సంఖ్యలో యూదులే సంఘంలో ఉన్నటువంటి వారు. Till Paul and the other apostles went out and preached the gospel to the పౌలు Gentiles. మిగతా అపోస్తలులు బయటికి వెళ్ళి అన్ని జనులకు సువార్త ప్రకటించేంత వరకు కూడా యూదులే సంఘంలో ఎక్కువగా ఉన్నారు. So in the early church there was a lot of confusion caused by these people. ఆది సంఘంలో ఈ ప్రజల ద్వారా చాలా మరి కన్ఫ్యూజన్ క్రియేట్ చేయబడింది. Look at Acts chapter 15. అపొస్తల కార్యం 15వ అధ్యాయంలోనికి ఒకసారి రండి. Verses 1 and 2. అపొస్తల కార్యం 15వ అధ్యాయం మొదటి 2 వచనాలు. కొందరు యూదయ నుండి వచ్చి, మీరు మోషే నియమించిన ఆచారం చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. పౌలునకును బర్నబాకును వారితో విశేష వివాదమును తర్కములు కలిగినప్పుడు ఈ అంశం విషయమై పౌలును బర్నబాయు తమలో మరికొందరును యెరూషలేమునకు అపోస్తలుల యుద్ధకు పెద్దల యుద్ధకు వెళ్ళవలనని సహోదరులు నిశ్చయించిరి. So Paul and Barnabas were in Antioch where they first called Christians. మరి పౌలు బర్నబాలు కూడా మరి అంతియోకయలో క్రైస్తవులను పిలువబడినప్పుడు అక్కడ పౌలు బర్నబాలు ఉన్నారు. And these Jews came from Judea to Antioch. కొందరు యూదయ నుండి ఈ యూదుల అంతియోకయకు వచ్చి, who were also saved, వారు కూడా రక్షణ పొందినటువంటి వారే, came and said to the Christians, you have to follow Judaism. రక్షణ పొందినటువంటి వీరు వచ్చి క్రైస్తవులతో ఏమన్నారంటే, మీరు తప్పకుండా యూదా పద్ధతులను అనుసరించాలి. You have to be circumcised after the law of Moses. మీరు మోషే ధర్మశాస్త్ర ప్రకారం రక్షణ పొందినా కూడా మీరు తప్పకుండా మోషే ప్రకారం సున్నతి పొందాలి. If you don't, then you can't get saved. మీరు సున్నతి పొందకపోతే మీకు రక్షణ లేదని బోధించడం మొదలుపెట్టారు. And these Gentile Christians in Antioch, ఈ అంతియోకలో ఉన్నటువంటి అన్ని జనాంగమును రక్షించబడినటువంటి క్రైస్తవులు, they were very disappointed. వారు చాలా నిరుత్సాహానికి గురైపోయారు. Because till then Paul and Barnabas were teaching,
ఎందుకంటే అప్పటి వరకు పౌలు బర్నబాలు వారికి బోధించిన that విషయం salvation is by faith alone in Christ alone. రక్షణ కేవలం యేసుక్రీస్తు ద్వారా ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా మాత్రమే అని బోధించారు. Now you see, we spoke about some of these false doctrines that came in the church fathers. మరి సంఘ పితరుల ద్వారా మరి వచ్చినటువంటి కొన్ని తప్పుడు సిద్ధాంతాల గురించి మనం ఇందాక మాట్లాడుకున్నాం. These false doctrines also come from Judaism. మరి ఈ అబద్ధ సిద్ధాంతములన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే యూదా మతం నుండి కూడా వచ్చాయి. This is also connected to those who call themselves Jews but are not. మరి యూదులు కాకే తాము యూదులమని చెప్పుకుంటున్నటువంటి వారి ద్వారా వచ్చినటువంటి సిద్ధాంతాలు ఇవి. The synagogue of Satan. సాతాను సమాజపు వారు. These doctrines come from there. ఈ డాక్ట్రిన్స్ అన్ని కూడా వారి ద్వారా వచ్చినాయి. Instead of circumcision, they brought in baptism. మరి ఎలా తీసుకొని వచ్చారంటే సున్నతికి బదులుగా ఇప్పుడు వాళ్ళు ఏమని బోధిస్తున్నారంటే బాప్తీసం తీసుకుంటేనే నీకు రక్షణ అని బోధించడం మొదలుపెట్టారు. అంటే బాప్తీసం ద్వారా రక్షణ అని బోధించేవారు. Now look at verse 5 of Acts chapter 15. 15వ అధ్యాయం 5వ వచనం దయచేసి చదువుదాం. పరిశీలి తెగలో విశ్వాసులైన కొందరు లేచి అన్ని జనులకు సున్నతి చేయింపవలననియు మోషే ధర్మశాస్త్రమును గైకొనుడని వారికి ఆజ్ఞాపింపవలననియు చెప్పిరి. That's very clear there. చాలా స్పష్టంగా అక్కడ చెప్పారు. They brought in a lot of confusion among Gentile Christians. మరి అన్ని జనాంగం నుండి వచ్చినటువంటి క్రైస్తవుల్లో చాలా కన్ఫ్యూజన్ కలగజేశారు. These were Pharisees. వీరు పరిసయ్యులు. Now look at verses 19 and 20. మరి 19, 20 వచనాలు ఒకసారి మనం చూద్దాం. 15వ అధ్యాయం. కాబట్టి అన్ని జనుల నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టక విగ్రహ సంబంధమైన అపవిత్రతను జారత్వమును గొంతు పిసికి చంపిన దానిని రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక వ్రాసి పంపవలెనని నా అభిప్రాయము. So the apostles decide in Jerusalem అపోస్తలులు యెరూషలేములో ఏమని తీర్మానం చేశారంటే that Gentile Christians don't have to do anything to do with Judaism. అన్య జనుల నుండి రక్షించబడినటువంటి వారు యూదులకు సంబంధించిన కార్యాలు ఏమీ చేయనవసరం లేదు. The Jewish Christians can do it because they're living in Jerusalem or in Israel. యూదా క్రైస్తవులు వాటిని చేయవచ్చు, ఎందుకంటే వారు యెరూషలేములో యూదాలో జీవిస్తున్నారు కాబట్టి. But those Gentile Christians have nothing to do with Israel. అయితే అన్ని జనాంగం రక్షించబడినటువంటి క్రైస్తవులు వీటిని చేయాల్సిన అవసరం లేదు. They only have to keep themselves pure వారు చేయవలసిన కార్యములల్లా వారు పవిత్రంగా ఉండాలి. from idols, విగ్రహ సంబంధమైనటువంటి అపవిత్రత కలిగి ఉండకూడదు, from fornication, జారత్వం ఉండకూడదు, from things that are strangled, animals, మరి గొంతు పిసికి చంపిన దాని విషయంలో, and from blood. రక్తమును విసర్జించుటకు వారికి పత్రికలు రాసి పంపవలనని చెప్పారు. Right, in the Old Testament before the law you could not eat blood. మరి పాత నిబంధన గ్రంథంలో మోషే ధర్మశాస్త్రానికి ముందు రక్తం తినకూడదని రాయబడి ఉన్నది. Under the law of Moses you could not eat blood. మోషే ధర్మశాస్త్రంలో కూడా రక్తం తినవద్దునన్నది. Even today in the church age it is forbidden to eat blood. సంఘ కాలంలో కూడా రక్తం తినకూడదని నియమం ఉన్నది. So it is not Moses' law. ఇది మోషే తీసుకొచ్చిన ధర్మశాస్త్రమే కాదు. It's been there even before Moses. మోషే ధర్మశాస్త్రం కంటే ముందు నుండి ఉన్నటువంటి పద్ధతి. In Genesis 9 God says that to Noah, don't eat ఆదికాండం blood. 9వ అధ్యాయంలో నోవాహుతో దేవుడు చెప్తాడు రక్తం తినవద్దు అని. Now look at verse 24. 24వ వచనం చూడండి. కొందరు మా ఇద్దరు నుండి వెళ్ళి తమ బోధ చేత మిమ్మల్ని కలవరపరిచి మీ మనస్సులను చెరుపుచున్నారని వింటిమి. వారికి మేము అధికారం ఇచ్చి ఉండలేదు. You can read the next verse. కనుక మనుష్యులను ఏర్పరిచి మన ప్రభువైన యేసుక్రీస్తు పేరు కొరకు తమ్మును తాము అప్పగించుకొనిన బర్నబా పౌలు అను మన ప్రియులతో కూడా మీ యొద్దకు పంపుట యుక్తమని మాకందరికీ ఏకాభిప్రాయం కలిగెను. Or the verse before that. 23వ వచనం. వీరు వ్రాసి వారి చేత పంపినదేమనగా అపోస్తలులను పెద్దలైన సహోదరులను అంత్యోక్యలోను సిరియాలోను కిలికియాలోను నివసించు అన్యజనులుగా నుండిన సహోదరులకు శుభము. Okay, it says these people have been saying that you must be circumcised and keep the law in verse 24. 24లో మీరు సున్నతి చేయబడి తప్పకుండా మోషే ధర్మశాస్త్రాన్ని వెంబడించాలి అని వారు ఒత్తిడి తీసుకుని వచ్చారు. And the apostles say we gave them no such commandment. అపోస్తలులు అంటున్నారు మేము వారికి అలాంటి అధికారం ఏమీ ఇవ్వలేదు అని చెప్పారు. So you see they called themselves Jews. తమను తాము యూదులమని పిలుచుకొని And they were bringing confusion into the church of Jesus Christ. యేసుక్రీస్తు సంఘంలో వారు కలవరాన్ని తీసుకొని వచ్చేస్తున్నారు. Saying that you have to keep the law of Moses and be circumcised. మీరు మోషే ధర్మశాస్త్రాన్ని పాటించాలి, సున్నతిని అనుసరించాలని చెప్తున్నారు. Paul fought with these people
in his ministry. పౌలు తన పరిచర్యలో ఇలాంటి వారితో ఆయన పోరాడాడు. Look at Galatians chapter 2 verses 4 and 5. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మరి 4 and 5. 4-5 వచనాలు మనం చదువుదాం. గలతీ 2:4 మనలను దాసులుగా చేసుకున్నవలనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్ర్యమును వేగు చూచుటకు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన జరిగినది. సువార్త సత్యం మీ మధ్య నిలుచున్నట్లు మేము వారికి ఒక్క గడి అయినను లోబడుటకు ఒప్పుకొనలేదు. Look at verses 7 and 8. 7-8 వచనాలు. అయితే సున్నతి పొందిన వారికి బోధించుటకై సువార్త పేతురుకి ఎలాగో అప్పగింపబడినో అలాగూ సున్నతి పొందని వారికి బోధించుటకై నాకు అప్పగింపబడినని వారు చూచినప్పుడు, అనగా సున్నతి పొందిన వారికి అపోస్తలుడవుటకు పేతురునకు సామర్థ్యం కలగజేసిన వాడే అన్యజనులకు అపోస్తలుడవుటకు నాకును సామర్థ్యం కలగజేసినని వారు గ్రహించినప్పుడు, there is a gospel to the circumcised, there is a gospel to the uncircumcised. సున్నతి పొందిన వారికి సువార్త ఉన్నది, సున్నతి పొందని వారికి సువార్త ఉన్నది. These are two different gospels. ఈ రెండు వివిధ సువార్తలు in the early church. ఆది సంఘములో. Later on it's just one gospel. ఆ తర్వాత ఇక ఒకే ఒక సువార్త. But you see, they tried to bring in confusion into the church and take away the liberty of Christians. అయితే యూదులు కాకే తాము యూదులమని చెప్పుకునేటువంటి వారు సంఘంలో గల్బిలి తీసుకుని వచ్చి విశ్వాసులకు ఉన్న స్వాతంత్రాన్ని పాడు చేస్తున్నారు. Now look at one last long passage from verses 11 through 16. 11 నుండి 16 వచనం వరకు మనం ఓపికగా చదువుదాం. అయితే కెఫా అంతియోకయకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడిన గనుక నేను ముఖాముఖిగా అతన్ని ఎదిరించితిని. ఏలయనగా యాకోబు నద్ద నుండి కొందరు రాకమునుపు అతడు అన్ని జనులతో భోజనం చేయించుండెను గాని వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరైపోయాను. తక్కిన యూదులను అతనితో కలిసి మాయావేషం వేసుకొనిరి గనుక బర్నబా కూడా వారి వేషధారణం చేత మోసపోయాను. వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనకపోవుట నేను చూచినప్పుడు అందరి ఎదుట కెఫాతో నేను చెప్పినదేమనగా, నీవు యూదుడవై ఉండియు యూదుల వలె కాక అన్యజనుల వలనే ప్రవర్తించుచుండగా అన్యజనులు యూదుల వలె ప్రవర్తింపవలనని ఎందుకు బలవంతము చేయుచున్నావు? మనము జన్మం వలన యూదులమే గాని అన్యజనుల్లో చేరిన పాపులము కాదు. మనుష్యుడు యేసుక్రీస్తునందలి విశ్వాసం వలనే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా నీతిమంతుడుగా తీర్చబడనని ఎరిగి మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా కాక క్రీస్తునందలి విశ్వాసం వలననే నీతిమంతులమని తీర్చబట్టకై యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉన్నాం. ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలమున ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడడు కదా. You see how Paul makes it very clear the difference between the law and the gospel of Jesus మరి Christ. ధర్మశాస్త్రానికి యేసుక్రీస్తు సువార్తకి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని పౌలు ఎంత స్పష్టంగా వివరిస్తున్నాడో చూడండి. Because these Judaizers came into the church ఈ యూదులు మరి సంఘంలోనికి ప్రవేశించి and started preaching a false gospel, వారు అబద్ధపు సువార్తను బోధించడం మొదలుపెట్టారు. and they added works to salvation. ఆ సువార్తకు ఆ రక్షణకు వారు క్రియలను జోడిస్తూ వచ్చారు. That's why Paul gets so angry and says, let him be accursed if he preaches another gospel. అందుకే పౌలు కోపం తెచ్చుకున్నటువంటి వాడై మరి నేను ప్రకటించిన సువార్త కాక వేరొక సువార్తను ప్రకటించిన వారికి శ్రమ అని చెప్పాడు. Let him be cursed. అట్టివాడు శాపగ్రస్తుడవును గాక అని చెప్పాడు. Even if it's an angel from heaven, let him be cursed. ఒకవేళ పరలోకం నుండి దేవదూతలు దిగివచ్చి వేరొక సువార్త బోధించిన వారును శాపగ్రస్తులే అంటున్నాడు. If any works are added to the gospel for salvation, మరి రక్షణ సువార్తకు ఏదైనా క్రియలు జోడించగలిగితే అది అబద్ధపు సువార్తే. beware, you're cursed. జాగ్రత్తగా ఉండండి, అలా ప్రకటిస్తే నీవు శాపగ్రస్తుడివే. You belong to the synagogue of Satan. అలా నువ్వు ప్రకటిస్తే నువ్వు సాతాను సమాజానికి చెందినటువంటి వాడు. Just like there were Jews who are not really Jews, ఎలాగైతే యూదులు కాకే తాము యూదులమని ఆ దినాల్లో చెప్పుకున్నారో, there are Christians today who are not Christians. క్రైస్తవులు కాకే తాము క్రైస్తవులని చెప్పుకునేటువంటి వారు నేటి దినాల్లో ఉన్నారు. Because they also add works to the gospel of Jesus Christ. ఎందుకంటే యేసుక్రీస్తు యొక్క సువార్తకు వారు కూడా క్రియలను జోడిస్తూ ఉన్నారు. What a dangerous thing that is. ఎంత భయంకరమైన విషయం అది. God calls them the synagogue of Satan. దేవుడు అలాంటి వారిని సాతానపు సమాజపు వారిని పిలుస్తున్నాడు. But you see, this was in the days of Paul. ఇది అపోస్తలుడైనటువంటి పౌలు దినాల్లోనే ఉన్నది. The Lord willing, next week we'll see how it's going to play out in the tribulation. ప్రభు చిత్తమైతే వచ్చే వారంలో శ్రమల కాలంలో వీరి పాత్ర ఏ విధంగా ఉండబోతున్నదో మనం చూడబోతున్నాం. But the thing is, those people who have a role to play in the tribulation అయితే శ్రమల కాలంలో ఈ పాత్ర పోషించేటువంటి వారు are living today in our time. వారు ఇప్పుడు మన కాలంలోనే జీవిస్తున్నారు. These people who are called the synagogue of Satan. వారిని సాతానపు సమాజపు వారని పిలువబడుతున్నారు. And they are very famous people today. వారు నేటి దినాల్లో చాలా పేరు గడించినటువంటి వారు. And you know
those people. వారందరూ మీకు తెలుసు. And we will talk about them, the Lord willing. ప్రభు చిత్తమైతే వారందరి గురించి వచ్చే వారం మనం మాట్లాడుకుందాం. Let's take a few minutes to pray silently in our hearts కొన్ని క్షణాలు మౌనంగా మన హృదయంలో మనం ప్రార్థన చేద్దాం. and ask the Lord to give us wisdom to